Hello Andarki, welcome to Tara IAS Think IAS Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 6th of October 2025. So let's start the discussion without any further delay. So as I have promised, index page di. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోరల్ లావే క్రయో బ్యాంక్ గురించి ఒక ఎడిటోరియల్ అనమాట. సో కోరల్ లావే క్రయో బ్యాంక్ గురించి అండ్ మిగతా డీటెయిల్స్ ఆఫ్ కోరల్ రీవ్స్ ప్రిజర్వేషన్ గురించి చూస్తాం. ఇది మనకి ఎన్వైర్న్మెంట్లో బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్, ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్లో మనకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం అదే సైన్స్ పేజ్లో జీనోబయాలజీ అంటే ఏంటో తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టర్మ్ ఏంటి అని అడగొచ్చు. సో అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్వైర్న్మెంట్లో దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ మనం ఏం చదవబోతున్నాము అంటే ద కోర్స్ అహెడ్ ఫర్ ట్రంప్స్ సీజ్ ప్లాన్, గాజా సీజ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఒక ఆర్టికల్, ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది. ఇది మనకి ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ నేషనల్ ప్రయారిటీ అని చెప్పేసి ఒక ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్, ఒక కాంప్రహెన్సివ్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది మనకి GS3లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇండియాస్ డైరెక్షన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ అని డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది మనకి GS3లో ఇంపార్టెంట్ అవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్స్ UPI ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది మనకి టర్మ్ పరంగా అండ్ ఇందులో ఉన్న డేటా మెయిన్స్లో కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంటెన్సిటీ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అంటే ఏంటో మనకి ప్రిలిమ్స్లో కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ADR క్రూషియల్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది GS2 ఇండియన్ పాలిటీలో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్న అనాలిసిస్ అనేది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. AI ట్రాన్స్ఫార్మింగ్ టీచింగ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక అప్లికేషన్ రావడం జరిగింది. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్స్. సో ఫస్ట్ పేజ్లో టొరెన్షియల్ రెయిన్స్ బెంగాల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో బెంగాల్లో టొరెన్షియల్ రెయిన్స్ కొన్ని ప్రాంతాలు అనేవి న్యూస్లో ఉన్నాయి. ఆ న్యూస్లో ఉన్న ప్రాంతాలు ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. పర్సనాలిటీ రైట్స్ గురించి GS2కి రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి. అది మనకు పాలిటీలో ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ డైలీ మనకు క్విజెస్ వస్తూ ఉంటాయి. గాంధీజీకి రిలేటెడ్ కొన్ని క్విజెస్ ఉన్నాయి, ఐ థింక్ గాంధీజీ రిలేటెడ్. సో ఇదేంటంటే నేను హోంవర్క్ ఇస్తాను, ఐ వాంట్ యూ పీపుల్ టు ఆన్సర్ ఇట్ డౌన్. టుమారో మనకు ఆన్సర్స్ వస్తే అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇండియాస్ ఆర్మీస్ ఫస్ట్ రెస్పాండర్ అని చెప్పేసి, ఇండియన్ ఆర్మీ ఇస్ ద ఫస్ట్ రెస్పాండర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఐల్ సీ దాట్. ఎక్సర్సైజ్ కొంకన్ గురించి వచ్చింది. సో దిస్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ IR అండ్ డిఫెన్స్ ఆల్సో. సో GS2లో ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ప్రిలిమ్స్కో కూడా మనకి హెల్ప్ఫుల్. సో CRPF హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ 1000 రేడియోస్ అని చెప్పేసి మనకు ఒక యాంటీ నక్సల్ యాక్టివిటీ అనేది ఒకటి న్యూస్లో వచ్చింది. ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. INS ఆండ్రోత్ గురించి వచ్చింది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కైరో అగ్రిమెంట్ అనే న్యూస్లో ఉండింది. ఏంటనేది మనం చూడాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. GS2లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమినరీ స్టేజ్. ఓకే, సో లెట్స్ decode each one of it in detail. Let's start the video. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడా ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుంది అనమాట. విల్ పికప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కాంటినెంట్ అండ్ విల్ కవర్ key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you are done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. So that is where world mapping అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా UPSCలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ వి యూజ్ ఇన్ ది డిస్కషన్. ఓకే, ఆల్రెడీ డెమో సెషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ది కోర్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్. అండ్ బిఫోర్ దట్ వరల్డ్ హిస్టరీ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఎకానమీ రిలేటెడ్ కోర్స్, ఆంథ్రోపాలజీ రిలేటెడ్ కోర్సెస్,
So try to explore our website, and also you can explore our application also, the mobile application. So tarais.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. సో లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాం. ఫిలిప్పైన్స్ పయనీర్స్ కోరల్ లావే క్రయో బ్యాంక్ టు ప్రొటెక్ట్ థ్రెటెండ్ రీఫ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది బేసిక్గా మనకి GS3లో ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఎన్వైరన్మెంట్, బయోడైవర్సిటీ అనే టాపిక్స్కి మీరు లింక్ చేసుకోవచ్చు, రైట్? సో లెట్స్ ట్రై అండ్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ కోరల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నారు. సో దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కోరల్ ట్రయాంగిల్ అబౌట్ విచ్ ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. సో దాన్నే మనం ఏమంటున్నాము అంటే అమెజాన్ ఆఫ్ ద సీజ్ అని చెప్పేసి అంటున్నాం. అమెజాన్ ఆఫ్ ద సీజ్ అని అంటున్నాం. అసలు ఎక్కడుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని అంటే ఇది ఆల్మోస్ట్ 5.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంత డిస్టెన్స్ని ఇది కవర్ చేస్తుంది. అండ్ ఇది అక్రాస్ ఫ్యూ కంట్రీస్లో ఉంటుంది. ఏమేమి కంట్రీస్ అవి? ఒకటి ఇండోనేషియా, ఇంకొకటి మలేషియా, ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫిలిప్పైన్స్, దీంతో పాటు పపువా న్యూ గినియా, ఓకే, వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్ ఇట్ మే బి, ఐ కాల్ ఇట్ దిస్ వే. నెక్స్ట్ సొలమన్ ఐలాండ్స్, ఇంకా టైమర్ లెస్తే. సో ఈ పర్టికులర్ ప్రాంతాలలో కవర్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐలాండ్ నేషన్స్ మనకు తెలిస్తే. ఓకే, సో ఈ పర్టికులర్ నేషన్స్ ఈ పర్టికులర్ అమెజాన్ ఆఫ్ ద సీస్ని కవర్ చేస్తుంది, ఈ పర్టికులర్ కోరల్ ట్రయాంగిల్ని కవర్ చేస్తూ ఉంటుంది, రైట్? సో ఈ పర్టికులర్ అమెజాన్ ఆఫ్ ద సీస్ అనేది 75% ఆఫ్ ద వరల్డ్ కోరల్ స్పీసెస్ని కవర్ చేస్తుంది. అంటే టోటల్ కోరల్ స్పీసెస్లో 75% స్పీసెస్ మనకి ఇక్కడే ఉంటాయన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 75% స్పీసెస్ ఆర్ కవర్డ్ ఓవర్ హియర్. నెక్స్ట్, టోటల్ 1/3 ఆఫ్ ది ఆల్ రీఫ్ ఫిష్ ఏదైతే ఉంటుందో సో త్రూ అవుట్ ద వరల్డ్ అది ఇక్కడే ఉందన్నమాట. అంటే 33% ఆఫ్ రీఫ్ ఫిష్ అనేది మనకి ఇక్కడే కవర్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పర్టికులర్ ఏరియాలో. అండ్ ఆల్సో 6 ఆఫ్ ది 7 మెరీన్ టర్టిల్ స్పీసెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇది బయోడైవర్సిటీ రిచ్ రీజియన్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ అనేవి ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ ఇదే కాదు, అమెజాన్ ఆఫ్ ద సీజ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ ఫుడ్ ఇంకా లైవ్లీహుడ్ని సపోర్ట్ చేస్తుంది. ఎంతమంది పీపుల్కి లైవ్లీహుడ్ ఇస్తుంది అని అంటే ఆల్మోస్ట్ 120 మిలియన్ పీపుల్ ఈ రీజియన్లో నివసిస్తున్నారనమాట. అంటే ఈ పర్టికులర్ రీజన్ అనేది, ఈ పర్టికులర్ కోరల్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. బట్ ఈ కోరల్ రీఫ్స్కి కొన్ని థ్రెడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ థ్రెడ్స్ గురించి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ కోరల్ రీఫ్స్ అనేవి దే ఆర్ అండర్ ద సీవియర్ థ్రెట్లో ఉన్నాయి. ఎందుకు అనంటే ఫస్ట్ రీజన్ ఇస్ కార్బన్ ఎమిషన్స్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరగడం వల్ల ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్ అనేవి బ్లీచ్ అయిపోతున్నాయి అనమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలామంది డిస్ట్రక్టివ్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. అంటే ట్రాలింగ్ లాంటి మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు అనమాట ఫిషింగ్ చేసేటప్పుడు. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది ఈ రీజియన్లో. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ థింగ్ దట్ ఈస్ వీఆర్ సీయింగ్ నౌ ఆర్ వీఆర్ ఫేసింగ్ నౌ. సో ఈ ఇష్యూస్ వల్ల, ఈ రీజన్స్ వల్ల మనకి ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్కి సీవియర్ థ్రెట్ అనేది ఉందన్నమాట. అయితే ఈ పర్టికులర్ సీవియర్ థ్రెట్స్ వల్ల ఏమవుతుంది కోరల్ రీఫ్స్కి అని అంటే దీస్ పర్టికులర్ ఇష్యూస్ ఆర్ కాసింగ్ కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో చాలాసార్లు ఇక్కడ ఉన్న హ్యాబిటాట్స్ అనేవి లాస్ అయిపోతున్నాం, లాస్ ఆఫ్ హ్యాబిటాట్స్. అండ్ ఆల్సో మెరీన్ స్పీసెస్ కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట. ఎందుకనంటే కోరల్ రీఫ్స్ అనేవి ఫుడ్ చైన్లో ఒక పార్ట్.
రైట్. సో ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్ అనేవి మనం డిస్ట్రక్షన్స్ చూసినప్పుడు దానికి అసోసియేట్ అయి ఉన్న వేరే స్పీసీస్ కూడా డిస్ట్రక్ట్ అవుతాయి. అంటే అక్కడ బయోడైవర్సిటీ డిగ్రేడేషన్ అనేది చూస్తామన్నమాట. సో ఈ పర్టికులర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి బయోడైవర్సిటీ మీదనే ప్రభావం కాదు, హ్యూమన్స్ అక్కడ ఉన్న మనుషుల మీద, హ్యూమన్ కమ్యూనిటీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ రీజియన్లో, ఈ అమెజాన్ ఆఫ్ ద సీస్లో ఆల్మోస్ట్ 120 మిలియన్ పీపుల్ నివసిస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా, ఆ కమ్యూనిటీస్ మీద కూడా ఎండేంజర్డ్ సిచ్యువేషన్ అనేది ఎదురవుతుందన్నమాట. ఓకే. సో గ్లోబల్ లెవెల్లో మీరు స్టాటిస్టిక్స్ చూసినట్టయితే బేసిక్గా కోరల్స్ ఎలా డిక్లైన్ అవుతున్నాయని మీరు చూసినట్టయితే ట్రెండ్, సో ఒక పర్టికులర్ రిపోర్ట్ని మనం రాసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక రిపోర్ట్ని కోట్ చేశారు, అదే స్టేటస్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఆఫ్ ద వరల్డ్ 2020 రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అని అంటే, ఈ ప్లానెట్ అనేది 14% ఆఫ్ ఇట్స్ కోరల్స్ని 2009 నుంచి 2018 మధ్యలో లూజ్ అవ్వడం జరిగిందనమాట. అంటే 2009 to 18 ఆల్మోస్ట్ 9 yearsలో మనము 14% ఆఫ్ కోరల్ రీఫ్స్ని కోల్పోయామన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, చాలామంది సైంటిస్టులు కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? సో ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ ఆర్ గ్లోబల్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో 1.5 degrees సెల్సియస్కి లిమిట్ చేయకపోతే, ఓకే, గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని 1.5 degrees సెల్సియస్ దగ్గర లిమిట్ చేయకపోతే, సో అంతకన్నా ఎక్కువ పెరిగితే 70 to 90% ఆఫ్ ది కోరల్స్ ఏవైతే ఉన్నాయో 2050 కల్లా డిసపియర్ అయిపోతాయని చెప్పేసి సైంటిస్టులు కూడా చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అని అంటే, ఈవెన్ ఇఫ్ క్లైమేట్ గోల్స్ అనేవి మనం మీట్ అయినా, ఒకవేళ మనం పెట్టుకున్న టార్గెట్స్ అండ్ క్లైమేట్ గోల్స్ని మనం మీట్ అయినా, ఓషియన్ టెంపరేచర్స్ అనేవి స్టిల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఓషియన్ టెంపరేచర్స్ విల్ రైజ్ ఈవెన్ ఇఫ్ మనం క్లైమేట్ గోల్స్ని రీచ్ అయినప్పటికీ. దీనివల్ల ఓషియన్ టెంపరేచర్ రైజ్ అయితే డెఫినెట్లీ కోరల్ ఈకోసిస్టమ్ మీద కూడా ప్రభావం అనేది పడుతుందన్నమాట. సో బికాజ్ ఇవి వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇది వరల్డ్ యొక్క డేటా. వరల్డ్లో మీరు చూసుకున్న కోరల్ రీఫ్స్కి సంబంధించి, కోరల్ బ్లీచింగ్కి సంబంధించి మీకు ఈ డేటా అనేది ఎంత వార్నింగ్ సైన్స్ని ఇస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే. అయితే ఫిలిప్పైన్స్ అనే ఒక దేశం ఏదైతే ఉందో, ఒక ఐలాండ్ నేషన్ ఏదైతే ఉందో, అది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది కోరల్ రీఫ్స్ని ప్రిజర్వ్ చేయడానికి. దాన్నే మనం ఏమంటాము అంటే కోరల్ లార్వే క్రయో బ్యాంక్ అని అంటామన్నమాట. అంటే క్రయో అంటే ఏంటి? క్రయో అంటే టెంపరేచర్ తక్కువగా ఉండడాన్ని క్రయో అని అంటాం. క్రయోస్పియర్, రైట్? క్రయాలజీ, క్రయోస్పియర్. సో ఆల్ ఆఫ్ దిస్ అసోసియేటెడ్ ఆర్ విత్ లెస్ టెంపరేచర్. అండ్ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడల్లా క్రయో బ్యాంక్స్ గురించి మాట్లాడతాం కదా. సో ఈ పర్టికులర్ థ్రెట్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి ఫిలిప్పైన్స్ కూడా ఈ అమెజాన్ ఆఫ్ ద సీలో ఒక భాగమే కాబట్టి ఇక్కడ కూడా లాట్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఉన్నాయి కాబట్టి దానికి రెస్పాన్స్గా కోరల్ లార్వే క్రయో బ్యాంక్తో ముందుకు వచ్చిందనమాట. సో సౌత్ ఈస్ట్ ఏషియా ఉన్న నేషన్స్లో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఈ నేషన్స్లో లేదా ఆసియాన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో ఫర్ ద ఫస్ట్ టైం ఫిలిప్పైన్సే ముందుకు వచ్చింది ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్తో, రైట్? ఈ పర్టికులర్ ఫెసిలిటీలో ఆర్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో ఏం చేస్తారు అని అంటే, కోరల్ లార్వే ఏదైతే ఉంటుందో, సో లార్వే అంటే ద స్మాల్ ఫ్రీ స్విమ్మింగ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో, కోరల్కి సంబంధించి చిన్న చిన్న సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేస్తాము అని అంటే వాటిని ఫ్రీజ్ చేస్తాము అండ్ వీటిని స్టోర్ చేసుకుంటాం అనమాట. అండ్ తర్వాత ఈ స్టోర్ చేసుకున్న వాటిని ఏం చేస్తాము అని అంటే, ఒకవేళ రీఫ్స్ అనేవి ఫ్యూచర్లో డ్యామేజ్ అయినప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్కి సపోర్ట్ అవ్వడానికి లేదా మళ్ళీ మనం ఇవి ఎన్వైరన్మెంట్లో రీఇంట్రడ్యూస్ చేయడానికి ఈ కోరల్ లార్వే ఏదైతే మనం ప్రిజర్వ్ చేసామో వాటిని వాడుకుంటాం అనమాట. ఓకే. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి అంటే, ఇలాంటి ఇనిషియేటివ్ని తీసుకురావడం వల్ల మనం కోరల్ జెనెటిక్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ కోరల్ రీఫ్స్ అన్నీ డిస్ట్రక్ట్ అవుతే మనం ప్రతిదీ లూజ్ అవుతాం కాబట్టి దాని జెనెటిక్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇనిషియేటివ్తో ఫిలిప్పైన్స్ అనేది ముందుకు రావడం జరిగింది. సో ఫిలిప్పైన్సే కాదు, రీజనల్ లెవెల్లో కూడా కొలాబరేషన్ అనేది ఉందన్నమాట. సో రీజనల్ లెవెల్ కొలాబరేషన్ ఏంటి? రీజనల్గా దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్. ఏంటి అవి? ఒకటి ఫిలిప్పైన్స్, ఒకటి తైవాన్,
ఇంకొకటి ఇండోనేషియా, ఇంకోటి మలేషియా, ఇంకొకటి థాయిలాండ్. ఈ నేషన్స్ ఏం చేశాయి అని అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ క్రయో బ్యాంక్స్ని తయారు చేయడం జరిగిందనమాట అక్రాస్ దిస్ కోరల్ ట్రయాంగిల్. సో నెట్వర్క్ ఆఫ్ క్రయో బ్యాంక్స్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే కొలాబరేటివ్గా అన్ని దేశాలు కలిపి, ఈ దేశాలు కలిపి వాళ్ళు ఒక నెట్వర్క్ని తయారు చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని లీడ్ చేస్తుంది ఎవరు అనంటే డాక్టర్ షియా హసిన్ లిన్. సో బేసికలీ తను ఎవరు అనంటే తైవాన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ మెరీన్ బయాలజీ అండ్ అక్వేరియం అండ్ నేషనల్ డాంగ్హువా యూనివర్సిటీకి సంబంధించిన పర్సన్ అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారు అనంటే కోరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంతో పాటు మెరీన్ ఎన్వైర్న్మెంట్ అండ్ రిసోర్సెస్ ఫౌండేషన్ ఈ రెండు కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్, ఈ రీజనల్ ఇనిషియేటివ్స్లో సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఇందులో మనం ఏం చేస్తున్నాం, చాలా తక్కువ టెంపరేచర్లో కోరల్ లార్వేని యాక్చువల్లీ ప్రిజర్వ్ చేస్తున్నాం. జెనెటిక్ డైవర్సిటీని మనము ప్రిజర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ఫ్యూచర్లో రీఇంట్రడక్షన్కి, రీసెర్చ్కి ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, హౌ ఇట్ విల్ వర్క్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, లెట్ మీ టేక్ ద ఫ్రెష్ పేజ్. సో క్రయో ప్రిజర్వేషన్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, క్రయో ప్రిజర్వేషన్ హౌ ఇట్ విల్ వర్క్, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా డెలికేట్గా అండ్ కాంప్లెక్స్గా కూడా ఉంటుందన్నమాట ఎట్ ద సేమ్ టైం. సో దీంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ చూద్దాము. ఫస్ట్ ఏం చేస్తాము అనంటే కోరల్ లార్వే ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మనము ట్రీట్ చేస్తాం. దేంతో ట్రీట్ చేస్తాం, కొన్ని ప్రొటెక్టివ్ సొల్యూషన్స్తో దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట, మిక్స్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము అనంటే వాటిని ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఎందులో ఫ్రీజ్ చేస్తామనంటే లిక్విడ్ నైట్రోజన్లో ఆల్మోస్ట్ -196 degrees Celsiusలో దాన్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది అనంటే ఈ పర్టికులర్ మొత్తం ఇంత టెంపరేచర్లో ఇంత తక్కువ టెంపరేచర్లో దాన్ని ఫ్రీజ్ చేస్తాం కాబట్టి ఒక గ్లాస్ లైక్ స్టేట్కి మారిపోతుంది అనమాట. అంటే దాన్నే మనము విట్రిఫైడ్ స్టేట్ అని అంటూ ఉంటాం. గ్లాస్ లాగా మారిపోతుంది అనమాట, ఒక ఐస్ క్రిస్టల్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫోర్త్ స్టెప్లో, సో తర్వాత మనం మళ్ళీ రీకలెక్ట్ చేయాలన్నా, దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలన్నా మనం ఏం చేస్తామనంటే వి విల్ రివైవ్ ద ఫ్రోజన్ శాంపిల్స్. అయితే సైంటిస్టులు ఏం చేస్తారు అని అంటే సో లేజర్స్ని యూజ్ చేస్తారనమాట, చాలా త్వరగా దాన్ని దాన్ని మెల్ట్ చేయడానికి. సో లేజర్స్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అనదర్ స్టెప్. ఇంకొకటి ఏంటి అని అంటే సో ఈ పర్టికులర్ లార్వే ఏదైతే మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నామో దాన్ని రీహైడ్రేట్ చేస్తామన్నమాట. సో ఎందులోకి రీహైడ్రేట్ చేస్తాం, దేంతో రీహైడ్రేట్ చేస్తామంటే సీ వాటర్తోని రీహైడ్రేట్ చేస్తాం. దాని తర్వాత సో దాంట్లో లైఫ్ సైన్స్ అనేవి ఉన్నాయా, ఓకే, లైఫ్ అనేది ఉందా లేదా అనేది చూస్తామన్నమాట. లైక్ అది మళ్ళీ స్విమ్ చేయగలుగుతుందా, సెటిల్ చేయగలుగుతుందా అనేది టెస్టింగ్ చేస్తారనమాట. దాని తర్వాత దాన్ని గ్రోత్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలా మళ్ళీ వాటిని రీఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా క్రయో ప్రిజర్వేషన్ అనేది మనం చేస్తాం. సో ఫస్ట్ థింగ్ కోరల్ లార్వేని కొన్ని ప్రొటెక్టివ్ సొల్యూషన్స్తో ట్రీట్ చేసి దాని తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసి లిక్విడ్ నైట్రోజన్లో, సో దాని తర్వాత దాని టెక్స్చర్ అనేది గ్లాస్గా మారిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు రివైవ్ చేస్తాము, లేజర్స్ యూజ్ చేస్తారనమాట ఇక్కడ సైంటిస్ట్ దాన్ని రివైవ్ చేయడానికి. దాని తర్వాత ఈ లార్వే ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం రీఇంట్రడ్యూస్ చేస్తాము, రీహైడ్రేట్ ఇట్ విత్ సీ వాటర్, రీఇంట్రడ్యూస్ చేసి గ్రోత్ ట్యాంక్స్కి మళ్ళీ తర్వాత షిఫ్ట్ చేస్తాము, అది ఎలా వర్క్ అవుతుందని చూసి. ఇలా మన క్రయో ప్రిజర్వేషన్ అనే టెక్నాలజీ వర్క్ అవుతుంది అనమాట. అయితే ఈ పర్టికులర్ టెక్నాలజీ ఆర్ ఈ క్రయో ప్రిజర్వేషన్ టెక్నాలజీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అని అంటే ఈ మెథడ్ ద్వారా మనము లాంగ్ టర్మ్ స్టోరేజ్ అనేది చేయొచ్చు అనమాట. వీ కెన్ డూ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ కోరల్ జెనెటిక్ మెటీరియల్ అండ్ ఆల్సో ఫ్యూచర్ రీస్టోరేషన్.
ఫ్యూచర్ రీస్టోరేషన్కి కూడా మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఇది ఒక మేజర్ స్టెప్ అనమాట కోరల్ రీఫ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. అయితే కోరల్ సింబయాన్స్ యొక్క రోల్ ఏంటి పర్టికులర్ ప్రాసెస్లో? సో బేసిక్గా కోరల్స్లో మైక్రోస్కోపిక్ ఆల్గే అనేవి ఉంటాయన్నమాట. సో కోరల్స్లో సింబయాసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కోరల్ విల్ హ్యావ్ మైక్రోస్కోపిక్ ఆల్గే. దీంట్లో మైక్రోస్కోపిక్ ఆల్గే అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ మైక్రోస్కోపిక్ ఆల్గే అనేది కోరల్స్లో నివసిస్తూ ఉంటుంది, సింబయాసిస్ ద్వారా నివసిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ కోరల్స్ సర్వైవ్ అవ్వడానికి మనకు మైక్రోస్కోపిక్ ఆల్గే ఎంత అవసరమో మైక్రోస్కోపిక్ ఆల్గే కూడా కోరల్ అంత అవసరం అనమాట. అందుకే వాటి మధ్యలో ఉన్నదాన్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అని అంటూ ఉంటామన్నమాట. అయితే ఈ పర్టికులర్ మైక్రోస్కోపిక్ ఆల్గే ఆర్ సింబయాన్స్ ఏవైతే ఉంటాయో, ఇలా ఒకటి మీద ఒకటి ఆధారంగా ఉన్న కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఒక సపరేట్ క్రయో బ్యాంక్ అనేది ఉంటుందన్నమాట. వాటికి కూడా ఒక సపరేట్ క్రయో బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ సింబయాటిక్ క్రయో బ్యాంక్స్ అనేవి థాయిలాండ్లో ఉన్నాయి. థాయిలాండ్లో రాజాభట్ యూనివర్సిటీస్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే వాళ్ళు స్టోర్ చేసింది కాలీఫ్లవర్ కోరల్ అని అంటూ ఉంటాం, కాలీఫ్లవర్ కోరల్ అని అంటూ ఉంటాం అనమాట. సో దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే అది అక్కడ చాలా కామన్ అండ్ ఇట్ క్యాన్ రీకొలనైజ్ హీట్ డ్యామేజ్డ్ రీఫ్స్ ఆల్సో. అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్? సో basically their corals have died in captivity. అంటే లార్వాని ఈజీగా కలెక్ట్ చేసుకోలేకపోయారు. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్ ఫేస్డ్. సో క్రయో ప్రిజర్వేషన్ అని ఒక టెక్నిక్స్ చూసాము, ఇంపార్టెన్స్ చూసాము. సో అందులో ఫాలో అయ్యే డిఫరెంట్ స్టెప్స్ అనేవి చూసాం కదా. కానీ ఇంకో యాంగిల్ మనం చూడాలి. ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేది చాలా చాలా హార్డ్. ఎందుకు అంటే కోరల్ లార్వే ఏదైతే ఉంటుందో దాని యొక్క రిప్రొడక్టివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ వెరీ వెరీ లార్జ్ అనమాట. ఓకే, సో దే ఆర్ వెరీ వెరీ లార్జ్ అండ్ ఆల్సో దే ఆర్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ కోల్డ్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. దే ఆర్ వెరీ మచ్ సెన్సిటివ్ టు కోల్డ్ అండ్ ఆల్సో దాంట్లో ఆల్గే ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీజింగ్ టైంలో ఆల్గే అనేది కోరల్ రీఫ్స్లో ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల కోరల్ క్రయో ప్రిజర్వేషన్ అనేది చాలా టఫ్ అండ్ డిఫికల్ట్ జాబ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద థింగ్ అండ్ హౌ ఈ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు అది ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో బేసికలీ ఫ్యూచర్లో ఈ క్రయో బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యూజియంస్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కోరల్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిన తర్వాత. అండ్ ఆల్సో క్రయో ప్రిజర్వేషన్కి ఒక జెనెటిక్ ఇన్సూరెన్స్ పాలసీగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున దాన్ని ప్రిజర్వ్ చేయాలి, దాని జెనెటిక్స్ లూజ్ అవ్వద్దు అని అంటే సో దీన్ని ప్రిజర్వ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఒక సీడ్ బ్యాంక్ లాగా, సో ఇట్ విల్ వర్క్ లైక్ అ సీడ్ బ్యాంక్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ క్రయో ప్రిజర్వేషన్లో అండ్ కోరల్ ప్రిజర్వేషన్లో మనకి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చాలా అవసరం. చాలా లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రీఫ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి. ఓకే, కానీ వాళ్ళకి ఆ రీఫ్స్ యొక్క వాల్యూ అనేది ఇంకా తెలియట్లేదు. మెయిన్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో టూరిజం వల్ల కావచ్చు, డిశ్చార్జ్ ఆఫ్ వేస్ట్ కావచ్చు, ఫిషింగ్ అనేది డిస్ట్రక్టివ్ ఫిషింగ్ యాక్టివిటీస్ లైక్ ట్రాలింగ్ కావచ్చు. సో ఇవన్నీ ఏం చేశాయనంటే రీఫ్స్ డిస్ట్రక్షన్స్ని ఎక్కువ చేశాయన్నమాట. సో కాబట్టి కమ్యూనిటీకి దీని యొక్క రోల్ ఏంటి, వాళ్ళ లైఫ్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి కన్జర్వేషన్ అనేది ఒక్కటి మాత్రమే సరిపోదు, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ అనేది అవసరం, కమ్యూనిటీ అవేర్నెస్ అవసరం, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు ఇంక్లూడ్ కమ్యూనిటీ పీపుల్. ఓకే, సో ఫైనల్ విజన్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకొస్తున్నారో ఫిలిప్పైన్స్లో లోకల్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఆ ఇనిషియేటివ్తో పాటు కంబైన్డ్ ఎఫర్ట్స్ అనేది అవసరం. అక్కడున్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ లైక్ సైంటిస్ట్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు అండ్ లోకల్ కమ్యూనిటీస్ కావచ్చు, వాళ్ళందరూ కలిసికట్టుగా కోరల్ ప్రిజర్వేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, so this is how we need to secure the future of the corals triangle reefs for the next generation also, because it is very much important in the environment.
ఎన్వైరన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వాటిని మనం ప్రిజర్వ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో ఇది మెయిన్ ఆర్టికల్, ఇది మనకు అవసరం లేదు. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ జీనోబయాలజీ. ఓకే, జీనోబయాలజీ బియాండ్ ఎర్త్ అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ రావడం జరిగింది సైన్స్ పేజ్లో, రైట్? సో జీనోబయాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి. జీనోబయాలజీ అంటే ఏంటి? ఇదొక న్యూ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట, అండ్ ఇట్స్ అ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సో ఈ పర్టికులర్ వర్డ్ అనేది ఒక గ్రీక్ టర్మ్ నుంచి వస్తుంది అనమాట. సో జీనో అంటే ఏంటి? జీనో అంటే సంథింగ్ విచ్ ఇస్ ఏలియన్, ఏలియన్స్, ఆర్ సంథింగ్ విచ్ వీ డోంట్ నో, సమ్ అవుట్ సైడర్, సమ్ వన్ లైక్ అన్ ఏలియన్, రైట్? సో xenobiology is a study of alien life. It's a study of alien life అన్నమాట. ఓకే, సో అసలు లైఫ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? సో బేసికలీ ప్రస్తుతం ఉన్న బయలాజికల్ సిస్టమ్స్తో కాకుండా డిఫరెంట్గా ఏమైనా లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంటుందా? సో దీన్ని ఒక ఏలియన్ లైఫ్ని స్టడీ చేయడమే సో జీనోబయాలజీ యొక్క ముఖ్య లక్షణం అనమాట. సో ఆర్డినరీ బయాలజీ మనం ఏదైతే రోజు చదువుతూ ఉంటామో దీనికి ఈ జీనోబయాలజీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, రెగ్యులర్ బయాలజీ ఏదైతే ఉందో ఇట్ స్టడీస్ అబౌట్ లివింగ్ థింగ్స్. సో ఎర్త్ మీద ఉండే లివింగ్ థింగ్స్ని చదువుతాం. దీంట్లో మనము డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఓకే, వీటన్ని ఇన్ఫర్మేషన్ని బట్టి మనం చదువుతూ ఉంటాం. అండ్ ఆల్సో విల్ ట్రై టు మేక్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ గురించి చదువుతాం, ఇలా చదువుతూ ఉంటాం. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ జీనోబయాలజీ, సో on the other hand, it asks, is life as we know is the only way that can exist? Okay, so మనం చూస్తున్న లైఫ్ ఏదైతే ఉంటుందో అదొకటే వేనా లైఫ్ ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి? ఇంకేమైనా వేలు ఉన్నాయా? ఇంకెక్కడైనా లైఫ్ ఎగ్జిస్టెన్స్లో ఉందా మనకు తెలియని ప్లేస్లో అనే దాన్ని జీనోబయాలజీ ట్రీట్ చేస్తుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ జెనెటిక్ కోడ్స్ ఉంటాయా? సో మనకు తెలిసిన జెనెటిక్ కోడ్స్ కాకుండా ఒకవేళ లైఫ్ అలా ఎగ్జిస్టెన్స్లో ఉంటే వాళ్ళకి డిఫరెంట్ జెనెటిక్ కోడ్స్ ఉంటాయా? ఓకే, సో మనకు తెలిసిన కెమికల్ బాండ్స్ కాకుండా డిఫరెంట్ కెమికల్ బాండ్స్ అనేవి ఎగ్జిస్టెన్స్లో ఉండొచ్చా? వాట్ ఇఫ్ లైఫ్ యూజ్డ్ అదర్ సాల్వెంట్స్, మీథేన్, అమోనియా, వీటిని యూజ్ చేస్తూ ఉంటుండొచ్చు. లైక్ మనం ఇప్పుడు ఎలా అయితే వాటర్ తాగుతూ ఉంటామో వేరే దగ్గర వేరే లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండొచ్చు. వాళ్ళు డిఫరెంట్ కెమికల్ ఫార్ములాస్ని యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లైక్ మీథేన్ని తాగొచ్చు, లేకపోతే అమోనియాని తాగొచ్చు. సో డిఫరెంట్ లైఫ్ మన ఎర్త్ మీద ఉన్న లైఫ్ కాకుండా సో ఒకవేళ లైఫ్ వేరే దగ్గర కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంటే ఎలా ఉంటుంది అని చదివేదే జీనోబయాలజీ అనమాట. సో దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఇస్ అ న్యూ ఫీల్డ్ ఆర్ అ న్యూ డిసిప్లిన్ అని చెప్పొచ్చు బయాలజీలో. సో దట్ ఈస్ గ్రోయింగ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ నార్మల్. ఓకే, సో ఈ పర్టికులర్ జీనోబయాలజిస్ట్ బయాలజీ చదివే వాళ్ళని జీనోబయాలజిస్ట్లు అంటామన్నమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, సో సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జీనోబయాలజీ they'll build and test new ideas, కొత్త కొత్త ఐడియాస్ని బిల్డ్ చేస్తారు, టెస్ట్ కూడా చేస్తారనమాట. సో బేసికలీ బ్యాక్టీరియాని డిఎన్ఏతో చేయడము, సో దాంట్లో జెనెటిక్ లెటర్స్ లైక్ ATCG. ఓకే, సో బ్యాక్టీరియా కెన్ మేక్ న్యూ ప్రోటీన్స్, యూనిక్ స్ట్రక్చర్స్. అంటే సో RNA బ్యాక్టీరియా కాకుండా DNA బ్యాక్టీరియా. సో DNA బ్యాక్టీరియాలో మళ్ళీ దాన్ని ప్రోటీన్స్ ఫార్మేషన్కి ఎలా చేయొచ్చు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ని వాళ్ళు ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి దిల్ సెట్ ఎ గోల్ అండ్ దిల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే, సో సింథటిక్ సెల్స్ అనేవి కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. లైక్ మ్యాన్ మేడ్ మాలిక్యూల్స్ని వాళ్ళు సింథటిక్గా అంటే వాళ్ళంతలో వాళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. సో they'll make the man-made molecules. ఓకే, న్యూ టైప్ ఆఫ్ మెటబాలిజంని, మెటబాలిక్ యాక్టివిటీస్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి అని అంటే, సో మన లైఫ్ యొక్క లిమిట్ ఏంటి, మన లైఫ్ యొక్క లిమిట్, వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ అవర్ లైఫ్? సో ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ అదర్ దెన్ వాట్ వి సీ? వీటన్నిటిని టెస్ట్ చేసుకోవడానికి ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ బయోకెమికల్ ఫీచర్స్ ఏవైతే మనం ప్రస్తుతం చదువుతూ ఉంటామో అవే నెసెసరీగా మన లైఫ్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి, ఓకే, ఆర్ మన రిప్రొడక్షన్ ప్రాసెసెస్ అనేవి కంటిన్యూ అవ్వడానికి. ఈజ్ దెర్ ఎనీ అదర్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్? ఇవన్నిటిని స్టడీ చేస్తూ ఉంటారు జీనోబయాలజిస్ట్. ఓకే, సో జీనోబయాలజీ అనేది ఒక థియరాటికల్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, దీనికి ప్రాక్టికల్ యూసేజెస్ కూడా ఉన్నాయి అని చెప్పి సైంటిస్ట్ హోప్ చేస్తున్నారు. లైక్ దే వాంట్ టు ప్రోగ్రామ్ మైక్రోబ్స్ యూజింగ్ ఏలియన్ బయాలజీ. సో దాని ద్వారా దే వాంట్ టు మేక్ మెడిసిన్స్. ఈ జీనోబయాలజీని చదివి మెడిసిన్స్ తయారీ చేయాలనుకుంటున్నారు.
టాక్సిక్ వేస్ట్ని బ్రేక్ డౌన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే మే యాక్చువల్లీ స్టడీ xenobiogy అండ్ టాక్సిక్ కెమికల్సే కాదు, ప్లాస్టిక్ లాంటి వాటిని కూడా మేబీ బయోడిగ్రేడబుల్గా మార్చొచ్చేమో. సో వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ డూ అనమాట బై స్టడీయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ల్యాబ్. ఓకే, సో దీస్ మైక్రోబ్స్ వుడ్ బి బయలాజికలీ వెరీ వెరీ కంటైన్డ్. అంటే సో అవుట్ సైడ్ దే విల్ నాట్ సర్వైవ్ అనమాట. అంటే బయట అవి సర్వైవ్ అవ్వవు, ల్యాబ్స్లో మాత్రమే సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని టెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ వాట్ వీ విల్ నాట్ సీ ఇన్ ద రియల్ డే ఆర్ అ రియల్ వరల్డ్, దాన్ని వాళ్ళు ఒక పర్టిక్యులర్ టాస్క్ లాగా పెట్టుకొని టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ద బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే, సో ఈ xenobiogy ఏంటి అని అంటే, సో ఒక సింపుల్ డిసిప్లిన్డ్గా, ఒక లోన్లీ డిసిప్లిన్గా వర్క్ అవ్వదు. ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ విత్ కెమిస్ట్రీ, ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ విత్ ఆస్ట్రోబయాలజీ, ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ విత్ జెనెటిక్స్ ఆల్సో. టుగెదర్ ఈ డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో, ఈ పర్టికులర్ డిఫరెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, కోఆపరేట్ చేస్తూ, ఇందులో ఉన్న వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ దే విల్ ఫైండ్ అవుట్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మీకు తెలియాల్సింది xenobiogy అంటే ఏంటో, అంతే. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ద కోర్స్ అహెడ్ ఫర్ ట్రంప్స్ గాజా సీజ్ ఫైర్ ప్లాన్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ రాసింది ఎవరు అంటే టిఎస్ తిరుమూర్తి, who has served as an Indian ambassador to the UN and as India's first representative to the Palestinian Authority in Gaza. So, ఈ పర్టికులర్ ఆర్టికల్లో he begins the article by explaining that Donald Trump ఎవరైతే ఉంటారో బిఫోర్ ద సెకండ్ యానివర్సరీ ఆఫ్ హమాజ్ October 7, 2023 అంటే 2025 October 7 వచ్చేలోపు he want to announce a 20-point plan for Gaza ceasefire అని చెప్పేసి ఓపెనింగ్ లైన్స్లో చెప్పడం జరుగుతుందన్నమాట మనకి. ఓకే, సో హమాజ్ ఒక పాజిటివ్ నోట్తో రియాక్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇట్ సెడ్ దాట్ ఇట్ వాంట్స్ టు రీనెగోషియేట్ సమ్ పాయింట్స్. కొన్ని పాయింట్స్ని రీనెగోషియేట్ చేయాలన్న ఆలోచనతో ముందుకొచ్చిందనమాట. ఇజ్రాయెల్ ఏమో ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ అన్హ్యాపీ బికాస్ సో ఈ ప్లాన్లో కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట, అది చేయబోయే యాక్షన్స్లో. ఓకే, సో బేసికలీ ట్రంప్ ఈ 20 points ప్లాన్ ఆర్ సీజ్ ఫైర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఆర్ ఈ 20-point గాజా ప్లాన్ ఏదైతే ఉందో, దీని యొక్క ఛాన్స్ ఫర్ అ పీస్ అని చెప్పేసి ఈ పర్టికులర్ 20-point ప్లాన్ని మనం తీసుకొస్తే డెఫినెట్లీ వెస్ట్ ఏషియాలో ఒక పీస్ అనేది మనం తీసుకురావచ్చు అనే ఐడియాలజీతో ఆయన ముందుకు రావడం జరిగిందనమాట. ఓకే, సో డిస్పైట్ దిస్ ద ట్రంప్ అండ్ అదర్ మేజర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, సో దే వాంటెడ్ టు మేక్ దిస్ వర్క్, దే వాంటెడ్ టు మేక్ దిస్ యాక్షన్ వర్క్ ప్రాపర్లీ. సో దే వాంట్ టు ఎక్స్పెక్ట్ ద ఇజ్రాయలీ గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఆల్సో అన్నీ పీస్ఫుల్గా జరగాలి అన్న ఒక ఆలోచనతో ముందుకొచ్చారు. సో వాట్ ద ప్లాన్ యాక్చువల్లీ కంటైన్డ్ మనం ఆల్రెడీ ఇప్పటివరకు 2 times డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫ్రైడే రోజు డిస్కస్ చేసుకున్నాం, సాటర్డే రోజు కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ 20-point ప్లాన్ని. ఈ 20-point ప్లాన్ ఏదైతే ఉంటుందో, సో యుఎస్ వాంట్స్ టు సీజ్ ద గాజాస్ ఫ్యూచర్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నారనమాట. ఓకే, సో పాలస్తీనియన్ స్టేట్ ఫార్మేషన్ గురించి మాత్రం ఈ పర్టికులర్ ప్లాన్లో అసలు మాట్లాడలేదు. సో ఇట్ బెస్ట్ వాట్ వీ కెన్ సేస్ ఈ పర్టికులర్ దాంట్లో ఒక పాజిటివ్ థింగ్ ఏముంది అని అంటే కొన్ని గోల్స్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగిందనమాట గాజా వార్ని ఎండ్ చేయడానికి. అండ్ ఆల్సో గాజాలో ఈ జీనోసైడ్ని మనం తప్పించేసి నార్మల్ లైఫ్ని మళ్ళీ తీసుకురావడానికి ఈ సెట్ ఆఫ్ గోల్స్ అనేవి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ చేస్తాయి. బట్ ద నెగటివ్ కోణం ఏంటి అని అంటే 20 points ప్లాన్లో ఇట్ ఈస్ లైక్ అ టూల్ టు మేక్ పాలస్తీనియన్స్ సరెండర్. సో పాలస్తీనియన్స్ని జస్ట్ మనం సరెండర్ చేసుకుంటున్నాం, ప్రాపర్ చేంజ్ అనేది, రియల్ చేంజ్ అనేది రాకపోవచ్చు. ఓకే, సో హమాస్ మస్ట్ రియలైజ్ ఇజ్రాయలీస్ హోస్టేజెస్ విత్ ఇన్ 72 hours ఆఫ్ ది సీజ్ ఫైర్ అని చెప్పేసి ఇందులో ఉండడం జరిగిందనమాట. ఓకే, సో అయితే వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ద పాలస్తీనియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఏంటి ఇంపార్టెంట్ కండిషన్స్ని పెట్టడం జరిగింది అని అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ 72 hours హోస్టేజెస్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి. ఓకే, అండ్ ఆల్సో హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఒకవైపు డిజామ్ అన్నా చేసుకోవాలి టోటల్గా, లేకపోతే గాజాని మొత్తానికి వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. అండ్ పాలస్తీనియన్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇది టోటల్గా రిఫార్మ్ అవ్వాలి, లేదా
రీప్లేస్ అవ్వాలి అని చెప్పేసి కూడా మనం ఒక పాయింట్ని మెన్షన్ చేసుకోవడం జరిగింది ఆ 20-point ప్లాన్లో. అండ్ గాజా గవర్నెన్స్కి రిలేటెడ్ కూడా సో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ని వాళ్ళు తీసుకున్నారనమాట. ఇట్ విల్ బీ అండర్ ది ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ పీస్. సో దిస్ ఈజ్ బేసికలీ అ టెక్నోక్రాటిక్ గ్రూప్ అనమాట. సో అపొలిటికల్ గ్రూప్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో సెక్యూరిటీ ఆఫ్ గాజా యొక్క సెక్యూరిటీని ఇక పైన చూసుకునేది ఎవరు అని అంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్. ఓకే, ఇందులో లాట్ ఆఫ్ అరబ్ కంట్రీస్ కూడా భాగంగా ఉంటాయన్నమాట. దిల్ సెండ్ దెర్ ట్రూప్స్ టు గాజా. హవెవర్ ఇజ్రాయెల్కి ఈ ప్లాన్ అనేది ఇట్ ఈస్ గివింగ్ నో క్లియర్ ఆబ్లిగేషన్స్ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ మీద మనం స్పెసిఫిక్గా పెద్దగా ఆబ్లిగేషన్స్ ఆర్ పనిష్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, సో బేసికలీ మనం ఇక్కడ ఫైటింగ్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుందనే ఒక టైం లైన్ని సెట్ చేసుకోలేదు. అండ్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ టెరిటరీ హెల్డ్ బై ఇజ్రాయెల్ ఎంతవరకు ఎంత టెరిటరీని ఆక్యుపై చేయొచ్చు అనే ఒక క్లియర్ కట్ యాక్షన్ అనేది ఆర్ క్లియర్ కట్ రూల్ అనేది మనం దీంట్లో తీసుకురాలేదన్నమాట. అండ్ ఆల్సో ఇజ్రాయేలీ ఆర్మీ ఏదైతే ఉంటుందో సో గాజా నుంచి ఎంత టైం లిమిట్లో విత్డ్రా అవ్వాలి అనే దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకోలేదు దాంట్లో. ఓకే, సో వెస్ట్ బ్యాంక్ గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఇలా కొన్ని పెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇజ్రాయేలీ మీద క్లియర్ ఆబ్లిగేషన్స్, అకౌంటబిలిటీ, పనిష్మెంట్స్ లాంటివి మనం ఏమి ఇవ్వట్లేదు ఇజ్రాయెల్కి. అండ్ బేసిక్గా ఫైటింగ్ ఆఫ్ ద వార్ ఎప్పుడు స్టాప్ అవుతుందన్న క్లియర్ డెడ్ లైన్ అనేది కూడా లేదనమాట. అంటే క్లియర్గా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఒక వన్-సైడెడ్ ప్లాన్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, పాలస్తీనియన్స్ని మనము అల్టిమేట్గా మియర్గా సరెండర్ చేసుకుంటున్నాం, వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఓకే, హిడెన్ మోటివ్ ఏంటి ఈ పర్టికులర్ ప్లాన్ వెనకాల అంటే డెఫినెట్లీ ద హిడెన్ మోటివ్ ఇస్ ఫర్ అమెరికా ఆర్ యుఎస్. ట్రంప్ యొక్క హిడెన్ మోటివ్స్ అనేవి ఉన్నాయి. సో బేసికలీ చాలా ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 2021 నుంచి దే బీన్ ఫైటింగ్ కాబట్టి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే దీన్ని తీసుకొచ్చారు. కానీ సో 2023 నుంచి బట్ దీంట్లో రియల్ మోటివ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ అ పొలిటికల్ రీజన్. కానీ గాజాలో ఉన్న సివిలియన్స్కి అండ్ మిగతా సివిలియన్స్కి న్యాయం జరిపించాలనే ఒక పెద్ద ఉద్దేశం అయితే మనకు కనిపించట్లేదు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ అ పొలిటికల్ డ్రివెన్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ అనేది ఉంది, రైట్? ప్రిజనర్స్ ఎక్స్చేంజ్లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాన్లో ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి అన్నారు. అంటే 250 పాలస్తీనియన్ లైఫ్ ప్రిజనర్స్ అండ్ 1700 అదర్ పాలస్తీనియన్ డిటైన్స్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలీ హోస్టేజెస్తో వాళ్ళని ఎక్స్చేంజ్ చేయాలి. బట్ ఇక్కడ ఆథర్ యొక్క పాయింట్ ఏంటి అని అంటే సో బేసికలీ ఇది ప్రాక్టీస్లో అంతగా ఇంప్లిమెంట్ అవ్వడం చాలా కష్టం. అంటే ప్రాక్టీస్లో నిజంగా ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. బికాస్ ఇజ్రాయెల్ అనేది స్టిల్ ఇట్ ఈస్ అరెస్టింగ్ ద పీపుల్. ఓకే, ఇంప్రిజన్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ రీఅరెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ సేఫర్ సైడ్ అకౌంటబిలిటీ అనేది లేదనమాట. సో హౌ దిస్ బర్డెన్ షిప్స్ అన్ఫెయిర్లీ ఈ ప్లాన్ అనేది ఇజ్రాయెల్ మీద ఉన్న గ్లోబల్ ప్రెషర్ని మొత్తం తగ్గించేసిందనే చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు హమాస్ అండ్ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు ఇఫ్ దిస్ పర్టికులర్ థింగ్ డస్ నాట్ షాప్, రైట్? అండ్ ఆల్సో ఈ ప్లాన్లో మనము ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ పీస్ అని, ISF అని ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మనం తీసుకురావడం జరిగింది. ఇట్ మీన్స్ దాట్ గాజాకి స్టేట్హుడ్ అనేది రాదు, పాలస్తీన్కి స్టేట్హుడ్ అనేది రాదు. ఉల్టా ఏమవుతుంది అని అంటే ఇంటర్నేషనల్ కంట్రోల్ అనేది పెరుగుతుంది. ఇంటర్నేషనల్ కంట్రోల్ ఓవర్ ద గాజా ఈజ్ ఇంక్రీజింగ్, రైట్? సో ద ప్లాన్ గివ్స్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఓనర్షిప్ ఆర్ పవర్ టు ద ఇంటర్నేషనల్ కంట్రోల్. ట్రంప్స్ బోర్డ్ ఆఫ్ పీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయి, ఇంటర్నేషనల్ కంట్రోల్ని గాజాలో పెంచుతాయి అన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇంటర్నేషనల్ కంట్రోల్ అనేది కూడా ఇట్స్ అ నెగటివ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్లో సో ఫార్ హవెవర్ గల్ఫ్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, UAE మాత్రం మోస్ట్లీ సైలెంట్గా ఉన్నాయి. ఇరానియన్ థ్రెట్స్ని రెడ్యూస్ చేయాలన్న ఫోకస్ మాత్రమే వాళ్ళ మీద ఉంది. And they want to preserve their ties with Israel and US కాబట్టి under the Abraham Accords most of them with the Arab countries silent గానే ఉన్నాయన్నమాట ఈ ప్లాన్లో. అండ్ ఆల్సో
పొలిటికల్ ఫ్యూచర్, పాలస్తీన్ యొక్క పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఎక్కడ మాట్లాడలేదన్నమాట. ఓకే, సో బేసికలీ గాజా అనేది ఇంటర్నేషనల్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలి, ఎంతవరకు ఇంటర్నేషనల్ కంట్రోల్లో ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు ఉండాలి, రిప్రజెంటేటివ్ గవర్నెన్స్ని వాళ్ళు స్వతహాగా ఎప్పుడు ఏర్పరచుకోవాలి, సో పాలస్తీనియన్ అథారిటీ మళ్ళీ పవర్లోకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి దేని గురించి గాజా ప్లాన్లో ఆర్ ఈ 20 పాయింట్ ప్లాన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ లాస్ట్ టైం ఇక్కడ ఎలక్షన్స్ 2006లో జరిగాయి అనమాట, వేర్ హమాస్ హ్యావ్ వన్. సో అప్పటి నుంచి ఎలక్షన్సే జరగలేదు. సో బేసికలీ మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఇక్కడ ట్రంప్ ఏంటంటే హీఈస్ ప్రపోజింగ్ అ టెక్నోక్రాటిక్ గవర్నమెంట్. సో పాలస్తీనియన్ పీపుల్ కన్నా ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ బోర్డ్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఈజ్ ఇట్ నాట్ హర్టింగ్ దేర్ సావర్నిటీ? ఓకే, ఈజ్ ఇట్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దేర్ ఇంటర్నల్ గవర్నెన్స్ మ్యాటర్స్? ఫారెన్ కంట్రోల్ ఎంతవరకు ఉండొచ్చు? సో వీటన్నిటి గురించి మాట్లాడలేదన్నమాట. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ హ్యాస్ టు బీ డిస్కస్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్పియర్. ఓకే, అంతేకాదు పాస్ట్లో ట్రంప్ ఏమన్నారు, he want to convert, Trump told that he had an economic vision for Gaza. ఏమని, he told that Gaza coast ని రివేరా లాగా కన్వర్ట్ చేస్తానని చెప్పేసి కూడా, రివైరా లాగా కన్వర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే సో అక్కడ మేము టూరిస్ట్ హబ్స్ని తీసుకొస్తాను, మోడర్న్ సిటీస్ని డెవలప్ చేస్తాను, ఐ లెట్ పీపుల్ అవుట్ ఆఫ్ ద పావర్టీ అని చెప్పేసి చెప్పారు. బట్ ఈ డ్రీమ్ అనేది డెఫినెట్లీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి చాలా రివర్స్లో ఉందని చెప్పొచ్చు అనమాట. సో పాలస్తీనియన్స్ ఎవరైతే వెస్ట్ బ్యాంక్లో ఉన్నారో, సో టోటల్గా వాళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్ని తీసేసుకుంటున్నారు, వాళ్ళ లైవ్లీహుడ్స్ని డెస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్లీ గ్రౌండ్ లెవెల్ జస్టిస్ని జస్టిఫై చేయట్లేదు, టోటల్గా రివర్స్లో ప్లాన్ చేస్తున్నారనే చెప్పొచ్చు. అండ్ ఇంకొక డీపర్ క్రిటిక్ ఏంటి అని అంటే, సో ఎర్లియర్ ప్రీస్ ప్రాసెసెస్ లైక్ ఓస్లో అకార్డ్స్ సైన్ చేసినప్పుడు సో అట్లీస్ట్ ప్రాసెస్ అనేది అట్లీస్ట్ బాగుండేది. సో ఇట్ హ్యాస్ ద ప్రాసెస్ ఇస్ గుడ్, సబ్స్టాన్స్ ల్యాక్ అయినప్పటికీ డెఫినెట్లీ ప్రాసెస్ అప్పుడు బాగుండేది. బట్ ఇప్పుడు ప్రాసెస్ అనేది కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు అట్లీస్ట్ నాట్ ఈవెన్ అ ప్రాసెస్ ఇస్ ప్రాపర్, ఇట్ ఈస్ వెరీ వెరీ వేగ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకో వైపు ఏంటి అంటే నెతన్యాహు ఇంకా ఫార్ రైట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమని ప్రమాణాలు చేస్తున్నారు అని అంటే, సో దే నెవర్ వాంట్ టు అలౌ పాలస్తీనియన్ స్టేట్ అండ్ దే వాంట్ టు అనెక్స్ ద వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక దిక్కు ప్రామిస్ చేస్తున్నారు. సో న్యాచురలీ ఇక్కడ ట్రంప్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ లాని ఇగ్నోర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ద ఇంటర్నేషనల్ లా అండ్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ UN రెజల్యూషన్స్ అండ్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వర్డిక్స్ ఏవైతే ఉన్నాయో 1967లో బార్డర్స్కి సంబంధించిన వర్క్స్ లైక్ వాటిని కూడా సో ఇగ్నోర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ప్రస్తుతం మనకి ఏదైతే రైట్ డైరెక్షన్ అని మనం అనుకుంటున్నామో దానికి రివర్స్ అండ్ అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందన్నమాట. పాలస్తీనియన్ రైట్స్ అయితే దేని గురించి ఈ పర్టికులర్ యాక్షన్ ప్లాన్ని మనము ఇంప్లిమెంట్ చేసిన ఈ పాలస్తీనియన్ రైట్స్ అనేవి ప్రాపర్గా సెక్యూర్ అవ్వవన్నమాట. ఓకే, సో ప్రస్తుతం ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఓన్లీ హోస్టేజ్ ఎక్స్చేంజెస్ మాత్రమే ఒక ఎక్స్టెంట్ వరకు జరుగుతున్నాయి అండ్ సీజ్ఫైర్ ప్లానింగ్స్లోనే ఉన్నాం. సీజ్ఫైర్ ఒకవేళ ఎగ్జిస్టెన్స్లో ఉన్నా ఎంతవరకు ఉంటుంది అనేది రాయలేదు. ఓకే, ఒకవేళ ఫైటింగ్ అనేది రెజ్యూమ్ అయినా USA కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ సో దే మే రీస్ట్రెయిన్ ఇజ్రాయెల్ అగైన్. ఓకే, ఒకవేళ బేసికలీ గాజాకి సపోర్ట్ చేస్తారా, ఇజ్రాయెల్ని రీస్ట్రెయిన్ చేస్తారా, ఇవన్నీ చాలా డౌట్ఫుల్గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ది ఒపీనియన్ ఆఫ్ TS తిరుమూర్తి గారు, నాట్ మైండ్. ఓకే, సో ద ఐడియా ఆఫ్ పాలస్తీనియన్ స్టేట్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇజ్రాయలీ సెటిల్మెంట్స్, ఎవిక్షన్స్, మిగతా వాటి గురించి మాత్రమే ఈ 20 పాయింట్ యాక్షన్ ప్లాన్లో మాట్లాడడం జరిగింది. సో ఫైనల్ థాట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్, సో ఈ పర్టికులర్ ట్రంప్ ప్లాన్ అనేది 2 ఇంపార్టెంట్ వేస్గా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది తిరుమూర్తి గారు. ఫస్ట్ ఇంపార్టెంట్ వే అతను ఇంటర్ప్రిట్ చేసింది ఏంటి అని అంటే యాజ్ అ సెట్ ఆఫ్ ఇంటెన్షన్స్. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్. సో ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఒకవైపు ట్రంప్ వాంట్ టు రీబిల్డ్ గాజా
సో దిస్ ఇస్ ద ఇంటెన్షన్, ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఇంటెన్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్, అంటే పాలస్తీనియన్స్ని సో చాలా ఫోర్స్ఫుల్గా సరెండర్ చేయాలనుకుంటున్నారు, ఫోర్స్ఫుల్గా ఇంటర్నేషనల్ అండ్ ఇజ్రాయలీ డామినెన్స్ని ఒప్పుకునేలా చేయాలనుకుంటున్నారు. బట్ పాలస్తీన్కి ఒక స్టేట్హుడ్ని కానీ పాలస్తీనియన్ సావర్నిటీని కానీ ప్రొటెక్ట్ చేయడంలో సో ఈ పర్టికులర్ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి సో టిఎస్ తిరుమూర్తి గారి ఆలోచన అనమాట. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ట్రీట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ నేషనల్ ప్రయారిటీ అని చెప్పేసి సంజీవ్ బజాజ్ గారు అండ్ చంద్రజిత్ బెనర్జీ గారు రాయడం జరిగిందనమాట. సో లెట్స్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ టేక్ ద ఫ్రెష్ పేజ్. యా, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఇండియా యొక్క డెమోగ్రఫిక్ ఆపర్చునిటీ గురించి మాట్లాడారు ఇనీషియల్గా ఇన్ ది ఆర్టికల్. సో ఆథర్స్ ఆర్ బిగినింగ్ బై హైలైటింగ్ దాట్ ఇండియా అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ. మనకు తెలుసు ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది యంగెస్ట్ పాపులేషన్ కంట్రీ ఆర్ యంగెస్ట్ పాపులస్ కంట్రీ ఆర్ యంగెస్ట్ కంట్రీస్ అని కూడా అనొచ్చు అనమాట. ఒకవైపు పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇంకోవైపు యంగెస్ట్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అనమాట. అయితే అకార్డింగ్ టు ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే ఇండియా విల్ యాడ్ అబౌట్ ఆల్మోస్ట్ 133 మిలియన్ న్యూ పీపుల్. 133 మిలియన్ న్యూ పీపుల్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి జాయిన్ అవ్వబోతున్నారు ఇన్ ద నెక్స్ట్ 25 ఇయర్స్. నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇంతమంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో జాయిన్ అవుతున్నారనమాట. ఇట్ మీన్స్ టోటల్ వరల్డ్లో ఉన్న వర్క్ ఫోర్స్లో 18% ఇండియాలోనే ఉండబోతున్నారనమాట. ఓకే, సో వరల్డ్లో ఉన్న టోటల్ వర్క్ ఫోర్స్లో 18% ఇండియాలో ఉండబోతున్నారు. హౌవెవర్ ఈ పర్టికులర్ అడ్వాంటేజ్ దీన్ని మనం ఏమంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాం అనమాట. అంటే డెమోగ్రఫిక్గా మనకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. వర్కింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు అంటే దిల్ కాంట్రిబ్యూట్ మోర్ టు ది సో ప్రొడక్షన్ ప్రాసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతారు, జీడిపికి రైజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతారు, రైట్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాము. కానీ ఈ పర్టికులర్ అడ్వాంటేజ్ అనేది ఇది పర్మనెంట్ అడ్వాంటేజ్ అయితే కాదు. సో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనే వాళ్ళు సో ఎప్పటి వరకు ఎక్కువగా ఉంటారు అని అంటే సో 2043 వరకు ఉంటారనమాట. ఓకే, మీనింగ్ ఇండియా అనేది ఈ పర్టికులర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే విండోలో ఆల్మోస్ట్ 2043 వరకు ఉండబోతుంది. దాని తర్వాత సో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అండ్ డిపెండెంట్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఇండియా. సో కానీ ఇప్పుడున్న విండో పీరియడ్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న యూత్ అందరికీ మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇస్తే చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వై ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇస్ ఇంపార్టెంట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ వై ఇట్ ఈస్ వైటల్ అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇన్కమ్ మాత్రమే కాదు, ఈ ఎంప్లాయ్మెంట్ వల్ల ఈక్విటీని ఎన్షూర్ చేయొచ్చు, ఇంక్లూజన్ని ఎన్షూర్ చేయొచ్చు. అంటే సో ప్రతి ఒక్కరికి ఫేర్ ఛాన్స్ ఆఫ్ గ్రోత్ని మనము ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళం అవుతాం. అండ్ సెకండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది అంటే పావర్టీ రిడక్షన్ అనేది జరుగుతుంది. చాలామందిని అవుట్ ఆఫ్ పావర్టీ మనం తీసుకురావచ్చు. రీజనల్ బ్యాలెన్స్కి కూడా మనకి ఈ పర్టికులర్ థింగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇన్ఈక్వాలిటీస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అర్బన్కి రూరల్కి మధ్యలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్, జెండర్కి మధ్యలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్, స్టేట్కి మధ్యలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి ఏం చేయొచ్చు, సస్టైన్డ్ గ్రోత్ ఆర్ సస్టైనబుల్ గ్రోత్ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే మన గ్రోత్ ప్రాసెస్ని సో బేసిక్గా అది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకి ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనము అందించవచ్చు అనమాట. అంటే చాలామందికి క్వాలిటీ జాబ్స్ వస్తాయి, దే కెన్ స్పెండ్ మోర్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి, అండ్ వాళ్ళ జాబ్స్ ఏవైతే ఉంటాయో చాలా రోజుల వరకు పోకుండా ఉంటాయి అన్నమాట. చాలా సస్టైన్డ్గా గుడ్ క్వాలిటీ జాబ్స్ని చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది ఇంత ఎసెన్షియల్ కాబట్టి మనము సో ఎంప్లాయ్మెంట్ని ఏం చేయొచ్చు, వీ కెన్ ట్రీట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ నేషనల్ మిషన్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. వీ నీడ్ టు ట్రీట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ నేషనల్ మిషన్. సో ఆథర్ ఈస్ స్ట్రెస్సింగ్ దాట్ ఎంప్లాయ్మెంట్ మస్ట్ బి డిక్లేర్డ్ యాజ్ అ నేషనల్ ప్రయారిటీ. అంటే
ఈ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ని నేషనల్ ప్రయారిటీగా ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ అనేవి పెట్టచ్చు వీటిని ఇంప్రూవైజ్ చేయడానికి. అండ్ నాన్ స్కాటర్డ్ అప్రోచ్ అంటే అప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకొని ఒక పాలసీ తీసుకొచ్చి ఒక 10 yearsకి ఇంకో పాలసీ, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో పాలసీ, ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ ఎప్పుడో ఒకప్పుడు స్కీమ్స్ని రిలీజ్ చేయడం, ఇలా కాకుండా ఒక స్కాటర్డ్ నేచర్ కాకుండా నాన్ స్కాటర్డ్ నేచర్ ఆర్ అన్స్కాటర్డ్ వేలో ప్రాపర్ ప్లాన్తో మనము ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్, పాలసీస్, యాక్షన్ ప్లాన్తో ముందుకు రావచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎందుకు మనకి నేషనల్ ప్రయారిటీగా మనం దీన్ని ఇవ్వాలో. ఆల్దో సెంటర్కి, స్టేట్కి చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్కి, సోషల్ సెక్యూరిటీకి. బట్ ప్రాపర్ ఒక యూనిఫైడ్ అప్రోచ్, ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ మాత్రం లేదనమాట. ఓకే, సో కాబట్టి నేషనల్ మిషన్ ఆర్ నేషనల్ ఫ్రేమ్వర్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే మన దగ్గర ఒక కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ గ్రోత్ పాలసీ అనేది ఉండాలి దట్ విల్ హెల్ప్ అస్ ఫర్ అ సస్టైనబుల్ జాబ్ క్రియేషన్ ఆర్ అ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఫ్రాగ్మెంటెడ్ స్కీమ్స్ లేకుండా, స్కాటర్డ్ అప్రోచెస్ లేకుండా, సో ఒక యూనిఫైడ్ ఫ్రేమ్వర్క్తో మనం ముందు రావాలి అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సో దెర్ ఆర్ 2 sides ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్. సో దెర్ ఆర్ 2 sides ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. ఏంటి ఆ 2 sides అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది 2 waysలో డిపెండ్ అవుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే డిమాండ్ సైడ్ ఎంప్లాయ్మెంట్, సప్లై సైడ్ అనే దాని మీద కూడా ఎంప్లాయ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. డిమాండ్ సైడ్ అంటే ఏంటి? సో క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అనేవి ఎకనామిక్ గ్రోత్ అవుతే డెఫినెట్లీ క్రియేషన్ ఆఫ్ జాబ్స్ జరుగుతాయి. సో డెఫినెట్లీ సెక్టార్స్ ఎక్స్పాండ్ అనేవి కూడా అవుతాయి. ఆన్ ద సప్లై సైడ్ ఏంటి అని అంటే వర్క్ ఫోర్స్ ఎంతవరకు రెడీ ఉన్నారు. సో మనకు ఒకవేళ జాబ్స్ ఉన్నా జాబ్స్ని ఫిల్ చేసేటట్టు స్కిల్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, వాళ్ళకి మొబిలిటీ అనేది ఉండాలి, సోషల్ నార్మ్స్కి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండాలి. సో డిమాండ్ సైడ్ ఏంటి అని అంటే ఆల్రెడీ మనకి సెక్టార్స్ గ్రోత్ అవుతే, ఎకానమీ న్యాచురల్గా గ్రోత్ అవుతే డెఫినెట్లీ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో అలానే సప్లై సైడ్ ఏంటి అని అంటే మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్నప్పుడు, ఎడ్యుకేషన్ డెవలప్ అయినప్పుడు డెఫినెట్లీ సప్లై సైడ్ స్కిల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వెంటనే జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ పర్టికులర్ 2 కూడా అలైన్ అవ్వాలి. సో డిమాండ్ సైడ్ విత్ సప్లై సైడ్. సో మనకి ఏవైతే జాబ్స్ డిమాండ్లో ఉన్నాయో దానికి తగ్గ స్కిల్స్, దానికి తగ్గ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఇవి 2 అలైన్ అయినప్పుడే, ఇఫ్ బోత్ ఆఫ్ దీస్ ఎగ్జిస్ట్, ఒక పర్టికులర్ పర్సన్ విల్ బీ ఎంప్లాయబుల్ అంటే అవైలబుల్ టు ఫిల్ దట్ పర్టికులర్ జాబ్. సో మన దగ్గర డిమాండ్ సైడ్లో ఒక ఏ అనే జాబ్ ఉంది. ఈ ఏ అనే జాబ్లో సమ్ ఎక్స్ అనే పర్సన్ ఫిల్ అవ్వాలి అని అంటే దానికి తగ్గ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, దానికి తగ్గ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యి ఉండాలి. సో అప్పుడు ఎక్స్ అనే పర్సన్కి ఏ అనే జాబ్ అనేది వస్తుంది. అంటే వీ కెన్ టెల్ దట్ ఎక్స్ అనే పర్సన్ ఈజ్ ఎంప్లాయబుల్ ఫర్ ద జాబ్ ఏ. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ ఇక్కడ ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే సో బేసికలీ గ్రాడ్యుయేట్స్, ప్రస్తుతం ఇండియాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. ఎందుకనంటే ప్రస్తుతం కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బికమింగ్ డిగ్రీ డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, డిగ్రీ డిస్ట్రిబ్యూటర్స్గా మారిపోతున్నారు. ఓకే, రాదర్ దాన్ డిగ్రీ డిస్ట్రిబ్యూటర్స్ కాలేజెస్ ఏం చేయాలి, ప్రాపర్ స్కిల్స్ని ఇన్కల్కేట్ చేయాలి. సో బేసికలీ మనకి ఇండస్ట్రీకి తగ్గ డిమాండ్ ఉన్న స్కిల్స్ని వాళ్ళలో ఇన్కల్కేట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీ నీడ్ టు మేక్ దెమ్ జాబ్ రెడీ, కాలేజెస్ నీడ్ టు మేక్ దెమ్ జాబ్ రెడీ. బట్ ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ జాబ్ రెడీ, దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్. ఎంప్లాయబిలిటీ ఆఫ్ అవర్ గ్రాడ్యుయేట్స్ ఇస్ అ ల్యాకింగ్ వన్. కాబట్టి ఇక్కడ ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే ఆథర్ ఈజ్ సజెస్టింగ్ కాలేజ్ కరికులంని మార్చాలి మనము. we need to change college curricula to meet the industry needs. సో డిమాండ్ సైడ్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనం కాలేజ్ కరికులాని మార్చాలి. అండ్ ఆల్సో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఉండాలి అని అంటే ఎమర్జింగ్ సెక్టార్స్కి లింక్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. అండ్ న్యూ టెక్నాలజీస్కి
లింక్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఓకే, ఇలా ఉంటే మనకి ఏమవుతుందంటే ఎంప్లాయబిలిటీ ఆఫ్ అవర్ గ్రాడ్యుయేట్స్ విల్ ఇంక్రీజ్. అండ్ ఆల్సో ఒక నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని తీసుకురావాలి, ఒక ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని చెప్పేసి అన్నారు, రైట్? సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ చూద్దాం. సో ఆథర్ వాంట్ టు గివ్ అ కాల్ ఫర్ అ ఇంటిగ్రేటెడ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. ఓకే, ఒక నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ని తీసుకురావాలి. దీంట్లో ఏముండాలి అని అంటే, సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు కన్సాలిడేట్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. ప్రస్తుతం ఉన్న అన్ని ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని ఒక సింగిల్ రూఫ్లో కన్సాలిడేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్నీ కలిపి ఎవరెవరు కలిపి తీసుకురావాలంటే సెంటర్, స్టేట్స్, మినిస్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ హెడ్స్. ఎందుకంటే వాళ్ళకి తగ్గ డిమాండ్ ఉన్న కరికులంని మనం డెవలప్ చేయాలి కాబట్టి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కంబైన్ అయ్యి దే నీడ్ టు టుగెదర్ కమ్ అప్ విత్ ది ఫ్రేమ్వర్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నెన్స్ నీడెడ్ టు బి డన్ త్రూ అ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఎట్ ద టాప్స్. సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నెన్స్ యాక్టివిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని కంటిన్యూ చేయాలి. ఓకే, అండ్ లోకల్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి అని అంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వాలి. గ్రౌండ్ రియాలిటీస్ని అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టే మనము స్కిల్స్ని, నీడ్స్కి తగ్గట్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇలా ప్రతి ఒక్కదాన్ని అలైన్ చేసి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో మనము ముందుకు వస్తే ఇప్పుడున్న ఎంప్లాయబిలిటీ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ అదే కాదు, ఈ పర్టికులర్ పాలసీలో సో టైమ్ బౌండ్ ఎంప్లాయ్మెంట్ గోల్స్ని సెట్ చేసుకోవాలి. హై పొటెన్షియల్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేయాలి. హై జాబ్ పొటెన్షియల్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు అలైన్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీస్, వీటన్నిటిని అలైన్ చేయాలి. ఈవెన్ లేబర్ పాలసీస్ అండ్ జాబ్ క్రియేషన్, వీటన్నిటిని అలైన్ చేస్తూ మనం పాలసీస్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మార్జినలైజ్డ్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్కి లైక్ విమెన్ కానివ్వండి, రూరల్ పీపుల్ కానివ్వండి, వీళ్ళకున్న బ్యారియర్స్ని రిమూవ్ చేయాలి. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మోడర్న్ టెక్నాలజీస్ని వీటన్నిటిని స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఆర్ పాలసీలో. ఒకవేళ నేషనల్ పాలసీ తీసుకొస్తే ఇలా ఉండాలని చెప్పేసి ఒక మోడల్ టెంప్లెట్ని ఇవ్వడం జరిగిందనమాట ఈ ఆర్టికల్లో. అంటే మన దగ్గర ఏంటంటే పీపుల్కి, జాబ్స్కి మిస్ మ్యాచ్ అనేది ఉంది. సో ఇండియా ఈజ్ ఫేసింగ్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ పీపుల్ అండ్ జాబ్స్. సో జాబ్స్కి తగ్గట్టు పీపుల్ స్కిల్డ్ అయి ఉండట్లేదు అనమాట. సో దీన్ని ఫిక్స్ చేయడానికి సెంటర్ ఒకవైపు, స్టేట్స్ ఒకవైపు, దే మస్ట్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో మైగ్రేషన్ పాలసీస్ మీద అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ మీద ఇద్దరు కోఆర్డినేట్ చేసి వర్క్ చేయాలన్నమాట. ఓకే, సో మొబిలిటీ ఆఫ్ ద వర్కర్స్ని ఎంకరేజ్ చేయాలి. పొలిటికల్ ఇంటర్ఫియరెన్సెస్ని తగ్గించాలి లేబర్ మూమెంట్లో. అండ్ ఆల్సో యూనిఫైడ్ లేబర్ మార్కెట్ని సెటప్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అంటే సో వన్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ మొబిలిటీ అనే దాన్ని తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారనమాట. దీంతోపాటు మనం లేబర్ రిఫార్మ్స్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేబర్ రిఫార్మ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 న్యూ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్విక్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో దాట్ మనము ఈ ట్రాన్సిషన్ని స్మూత్గా బిజినెస్ ఫ్రెండ్లీ వేలో గైడ్లైన్స్తో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అయితే ఏమేమి సెక్టార్స్లో ఎక్కువ జాబ్ పొటెన్షియల్ ఉంటుంది అనేది కూడా ఆథర్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో లెట్స్ ట్రై అండ్ సీ దట్ పర్టికులర్ sectors with high job potential. So textiles sector, okay, tourism and hospitality, ఇక్కడ కూడా మనం చాలా జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో చేయొచ్చు ఆర్ ఫుడ్ ఇండస్ట్రీస్లో చేయొచ్చు. ఓకే, రియల్ ఎస్టేట్లో కూడా మనకు చాలా పొటెన్షియల్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో కూడా
సో చాలా జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ హెల్త్ కేర్లో కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అనదర్ కీ కాంట్రిబ్యూటర్ కెన్ బి ఎంఎస్ఎంఈ సెక్టార్. ఆల్మోస్ట్ 25 crore ఇండియన్స్ ఆల్రెడీ ఎంప్లాయబుల్గా ఉన్నారు. సో డెఫినెట్లీ ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క పొటెన్షియల్ని ఇంకా మనము ఎన్హాన్స్ చేయాలి. దానికోసం ఎంఎస్ఎంఈస్కి ప్రాపర్ ఫినాన్స్ ఇవ్వాలి. సో వాళ్ళల్లో ఉన్న టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ప్రాపర్ సబ్సిడీస్ కానీ, సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్, సో ఇలాంటివి ఇస్తూ ఉండాలి గవర్నమెంట్. స్కిల్లింగ్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, అండ్ ఆల్సో మార్కెట్ లింకేజెస్ని పెంచాలి ఎంఎస్ఎంఈస్కి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆథర్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారనమాట ఇన్ సెలెక్టెడ్ సిటీస్. సో ఎంజీ నరేగా లాగా సో అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ని కూడా కొన్ని సెలెక్టెడ్ అర్బన్ ఏరియాస్లో మనం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో హీస్ టెలింగ్ దాట్ గిగ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక వన్ ఇంపార్టెంట్ మేజర్ ఆపర్చునిటీ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, ప్లాట్ఫామ్స్ లైక్ డెలివరింగ్ యాప్స్ కానివ్వండి, డ్రైవింగ్ యాప్స్, ఫ్రీలాన్సింగ్, సో వీటిలలో ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే బాగుంటుంది గిగ్ ఎకానమీలో భాగంగా. సో కరెంట్లీ 80 lakhs నుండి 1.8 crore వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ పర్టికులర్ సెక్టార్లో. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ నంబర్ అనేది 9 crore రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది 2030 వరకు అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ అనేవి చెప్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇంకా దీని పొటెన్షియల్ని మనము రియలైజ్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం ఒక నేషనల్ గిగ్ ఎకనామిక్ పాలసీని కూడా తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల వర్కర్ ప్రొటెక్షన్ని కూడా మనము ఎన్షూర్ చేయొచ్చు. ఓకే, సో గిగ్ ఎకానమీకి సంబంధించి గిగ్ వర్కర్స్ యొక్క సెంట్రలైజ్డ్ రిజిస్ట్రీని మనం మెయింటైన్ చేయాలి. సో దాట్ మనము ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని ట్రాక్ చేయొచ్చు ప్రాపర్గా. ఫెయిర్ కాంట్రాక్ట్, సేఫ్టీ స్టాండర్డ్స్, స్కిల్లింగ్, సోషల్ సెక్యూరిటీ, గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ గురించి కూడా ఈ పాలసీస్లో మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఇదే కాదు, ప్రస్తుతం ఉన్న జాబ్ క్వాలిటీ మీద మనం ఫోకస్ చేయాలి. ఇన్ వాట్ ఎవర్ సెక్టర్ ఇట్ మే బీ, జాబ్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంక్లూజివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, జాబ్ క్రియేషన్ అనేది ఉంటే సరిపోదు, జాబ్ క్వాలిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ ఆఫ్ జాబ్స్ని మనం ఎలా ఎన్షూర్ చేయొచ్చు, సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళకి, వర్కింగ్ కండిషన్స్ సేఫర్గా ఉండాలి, ఇంక్లూజివిటీని ఎన్షూర్ చేయాలంటే ఈక్వల్ వేజెస్ ఇవ్వాలి, ఫీమేల్కైనా మేల్కైనా బెటర్ వేజెస్ ఇవ్వాలి, అఫోర్డబుల్ హౌస్ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వాలన్నమాట, కమ్యూటింగ్ టైం అనేది ఉండాలి. ఓకే, రెడ్యూస్ చేయాలి. సో ఇలా మనం సెవెరల్ స్టెప్స్ తీసుకొని క్వాలిటీ ఆఫ్ జాబ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో రీజనల్ డెవలప్మెంట్ అనేది ఈవెన్గా జరగాలి అని అంటే, ఆర్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈవెన్గా జరగాలి అని అంటే 100 మోస్ట్ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ రూరల్ ఇంటర్న్షిప్స్ని కూడా మనం పెంచుకోవాలి. వీ నీడ్ టు ఇంక్రీజ్ రూరల్ ఇంటర్న్షిప్ ఫర్ గ్రాడ్యుయేట్స్. అండ్ రిమోట్ వర్క్కి కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. రిమోట్ వర్క్కి వాళ్ళకి సో పాసిబిలిటీస్ ఆర్ అవకాశాలు అనేవి ఇవ్వాలన్నమాట. అండ్ జెండర్ ఈక్వాలిటీని, ఇంక్లూజివిటీని మనం ఎన్షూర్ చేయాలని అంటే విమెన్ పార్టిసిపేషన్ని ఎన్షూర్ చేయాలి, రైట్? అండ్ ఈ ఆర్టికల్లో కొన్ని మెజర్స్ని సజెస్ట్ చేయడం జరిగింది టు ఇంక్రీజ్ ద విమెన్ పార్టిసిపేషన్. సో ఏంటా మెజర్స్ అని అంటే, ఫస్ట్ థింగ్ సో ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట విమెన్కి, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాగా. సో స్పెసిఫిక్గా విమెన్కి సంబంధించి మనం తీసుకురావాలి. అండ్ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రోల్స్ని ఆర్ వాళ్ళ జాబ్స్ని ఫార్మలైజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని మినిమం వేజెస్ యాక్ట్ కింద ఇంక్లూడ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో చైల్డ్ కేర్ మీద, ఎల్డర్ కేర్ మీద ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి వాటి మీద ఫండింగ్ అనేది మనం ఇస్తే విమెన్కి కొంచెం ఈ సోషల్ ప్రెషర్ ఆర్ ఈ డబుల్ బర్డెన్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ ఆల్సో సొసైటల్ యాటిట్యూడ్స్ చేంజ్ అవ్వాలంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్స్లో సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని అవేర్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంప్లాయ్మెంట్ డేటా, సో అప్ టు డేట్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది చాలా అవసరం ఫర్ గుడ్ పాలసీ మేకింగ్. ఇక్కడ ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ అనేది ఉండాలి ఈ డేటాని మెయింటైన్ చేయడానికి. దే నీడ్ టు ఇంప్రూవ్ డేటా కలెక్షన్, ఫార్మల్ అండ్ రూరల్ వర్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ డేటాలో. అండ్ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయాలి డేటా కలెక్షన్లో, పబ్లికేషన్లో.
ఓకే, సో వీటి కోసం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసింది ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సెవెరల్ రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలని చూసాం. అయితే ఇవన్నీ రిఫార్మ్స్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఓకే, సో కోఆర్డినేటెడ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన, ఇఫ్ యూ బ్రింగ్ కోఆర్డినేటెడ్ రిఫార్మ్స్, టార్గెటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దీంతో పాటు ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్, ఒక ఇంక్లూజివ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఆర్ స్ట్రాటజీ, వీటిని మనం తీసుకొచ్చినట్టయితే వీ కెన్ అచీవ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వికసిత్ భారత్. దిస్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఐడియాలజీ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047. ఎందుకు అనంటే ఇండియా కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్. ఇన్ని స్టెప్స్, చాలా సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్ని ఖచ్చితంగా టోటల్గా మనం మార్చేయచ్చు అనమాట. డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం వైజ్గా యూజ్ చేసుకోవాలంటే దిస్ విల్ బీ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ దట్ వీ కెన్ కమ్ అప్ విత్. ఓకే, సో ద కీ మెసేజ్ దట్ ది ఆథర్ వాంట్ టు గివ్ ఇస్, ఇండియా యొక్క మెయిన్ వీక్నెస్ ఏంటి అని అంటే స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంప్లాయ్మెంట్లో ఉన్న ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయడానికి, అండ్ ఇంకొకటి ఏంటంటే లేబర్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేయమన్నారు, అండ్ దాంతోపాటు గిగ్ ఎకానమీకి సంబంధించి పాలసీస్ని తీసుకురావాలన్నారు. ఇలా సెవెరల్ స్టెప్స్ అనేవి ఒక యూనిఫైడ్ ఫ్రేమ్వర్క్, ఒక యూనిఫామ్ ఐడియాలజీతో మనం ముందుకు వస్తే డెఫినెట్లీ వీ కెన్ లెవరేజ్ ది ఆపర్చునిటీస్ and we can make utilize of this window of demographic dividend to achieve something called as Viksit Bharat 2047. I hope you have understood this article. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇండియాస్ డైరెక్షన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మనకు తెలిసిందే, ఫ్రీక్వెంట్గా మనము ఫ్లడ్స్ చూస్తూ ఉంటాం, ఇక్కడ సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, హీట్ వేవ్స్ వస్తూ ఉంటాయి, రైట్, ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి, ఫారెస్ట్ ఫైర్స్, ఎర్త్ క్వేక్స్, రైట్, ఇలా డిఫరెంట్ డిజాస్టర్స్ని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ బికాస్ ఆఫ్ దిస్ డిజాస్టర్ రెసిలియన్స్ ఏదైతే ఉంటుందంటే ద ఎబిలిటీ ఆఫ్ అస్ టు ప్రిపేర్ ఫర్ ఆర్ టు విత్స్టాండ్ ఆర్ టు రికవర్ ఫ్రమ్ డిజాస్టర్ ఇస్ నాట్ ఆప్షనల్. ఎందుకు అనంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి డిజాస్టర్ రెసిలియన్స్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ నేషనల్ నెసెసిటీ. అది ఖచ్చితంగా మనకు అవసరం. డిజాస్టర్ రెసిలియన్స్ని మనం పెంచుకోవడం చాలా చాలా అవసరం అనమాట. ఓకే, అయితే ఈ ఆర్టికల్లో మనకి సో రియాక్టివ్ అప్రోచ్ నుంచి ప్రొయాక్టివ్ అప్రోచ్కి మనం ఎలా షిఫ్ట్ అవుతున్నాం, రైట్, మెయిన్లీ సైంటిఫిక్ మెథడ్స్ని, ఫైనాన్షియల్ ప్లానింగ్ని, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ని యూజ్ చేసుకొని ఒకప్పుడు మనం రియాక్టివ్గా ఉండే మనము ప్రొయాక్టివ్గా ఎలా మారుతున్నామని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. రియాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే వన్స్ డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం రియాక్ట్ అవ్వడం. సో ప్రొయాక్టివ్ అప్రోచ్ ఏంటి అంటే సో రియాక్షన్ బేసికలీ డిజాస్టర్ రాకముందు నుంచే మనం స్టెప్స్ తీసుకోవడాన్ని ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటాం. సో మనం ప్రస్తుతం సైంటిఫిక్ మెషినరీ ఆర్ సైంటిఫిక్ మ్యాపింగ్ ఎక్సెట్రా టెక్నాలజీని మిగతా వాటన్నిటిని యూజ్ చేసుకొని ప్రొయాక్టివ్గా మారుతున్నామని చెప్పడం జరుగుతుందన్నమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ థింగ్స్ని లీడ్ చేయడానికి దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ హూ ఆర్ వర్కింగ్. ఒకటి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇంకొకటి వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. వీళ్ళ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉంటాయో, యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వీళ్ళు తీసుకునే యాక్షన్స్ అన్నీ దేని ప్రకారం తీసుకుంటున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన 10-point అజెండా ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో 10 points అజెండా 2016లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ 10 points అజెండాని బట్టే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానివ్వండి, ఎన్డీఎంఏ కానివ్వండి, దే ఆర్ వర్కింగ్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు అనమాట. ఓకే, సో మనకి ప్లాన్స్ ఉంటే సరిపోదు కదా, ఫండింగ్ కూడా అవసరం కదా, ఫినాన్స్ కూడా అవసరం కదా వీటన్నిటిని డీల్ చేయడానికి. అయితే దానికి బ్యాక్ బోన్గా 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో 2021లో చాలా పెద్ద హిస్టారికల్ రోల్నే ఇది ప్లే చేస్తుంది అనమాట ప్రస్తుతం. ఎందుకు? సో బేసికలీ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఫినాన్షియల్ రోల్ అనేది చాలా అవసరం, డబ్బులు, బడ్జెట్ అనేది చాలా అవసరం. సో 15th ఫినాన్స్ కమిషన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం, డిజాస్టర్ రెసిలియన్స్ని పెంచుకోవడానికి సో ఫినాన్షియల్ ప్రయారిటీలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ని ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీగా యాడ్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ని బట్టి 2.28 lakh crores అంటే ఆల్మోస్ట్ $30 billion ఒక 5 year పీరియడ్లో మనం డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం అలొకేట్ చేయడం జరిగిందనమాట.
ఓకే. అండ్ ఈ పర్టికులర్ ఫండ్స్లో 10% ఆఫ్ ద ఫండ్స్ ప్రిపేర్డ్నెస్ కోసం అండ్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్ కోసం మనము పెడుతున్నాం అనమాట. అంటే ట్రైనింగ్ కోసం, ఫైర్ సేఫ్టీ, కమ్యూనిటీ వాలంటీర్స్ని డెవలప్ చేయడంలో పెడుతున్నాం. మిటిగేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 20% పెట్టడం జరుగుతుంది అనమాట. టోటల్ ఫండ్స్లో మిటిగేషన్లో 20% అలొకేట్ చేస్తున్నాం. అంటే లాంగ్ టర్మ్ రిస్క్లను తగ్గించుకోవడానికి 20% మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ 40% వచ్చేసి రెస్పాన్స్, ఎక్కడైనా డిసాస్టర్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ అయ్యేదానికి 40%ని మనము ఇస్తున్నాం అనమాట. 30% వెయిటేజ్ ఎక్కడ ఇస్తున్నాము అంటే రీకన్స్ట్రక్షన్. సో డిజాస్టర్ అనేది మొత్తం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సో మనకి జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పాజిటివ్గా, సో దానికోసం 30% అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. సో 5 కీ ప్రయారిటీస్ని మనం పెట్టుకోవడం జరిగిందనమాట. సో అకౌంటబిలిటీని ఎన్షూర్ చేయడానికి 5 కీ ప్రయారిటీస్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఏంటా కీ ప్రయారిటీస్? ఒకటి వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ మల్టీ హజార్డ్ రిస్క్. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఏ రీజియన్స్ చాలా ఎక్కువ వల్నరబుల్గా మారాయి అనేది మనం చెక్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఫినాన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సైన్స్ని, పబ్లిక్ ఫినాన్స్ని ఇంటిగ్రేట్ చేసి పబ్లిక్ ఫినాన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎస్పెషలీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, మిగతా వాటిలలో. అండ్ డ్యూప్లికేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. వీఆర్ అవాయిడింగ్ డ్యూప్లికేషన్. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ స్కీమ్స్తో, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్తో లింక్ చేస్తున్నాం. అండ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఆర్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కంబైన్డ్ అయ్యి వర్క్ చేసేలాగా చేస్తున్నాం. ఆ సింక్రనైజేషన్ అనేది ఉండేలాగా చూస్తున్నాం. అండ్ ఆల్సో లైట్ టచ్ రెగ్యులేషన్ చేస్తున్నాం. అంటే సో రెగ్యులేషన్ అనేది చాలా స్ట్రింజెంట్గా ఉండకుండా సో కొంచెం ఫాస్టర్ ప్రాజెక్ట్ అప్రూవల్స్తోనే కాకపోతే ప్రాపర్ రెగ్యులేషన్స్ని కూడా చేస్తున్నాం అనమాట. ఓకే. అయితే ఈ పర్టికులర్ డ్యామేజ్ అసెస్మెంట్ ఆర్ రీకన్స్ట్రక్షన్ అసెస్మెంట్ మీరు చూసినట్టయితే ఫస్ట్ 5 రీకన్స్ట్రక్షన్ ప్రాసెసెస్ అనేవి, అంటే లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో రీకన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. సో ఈ రీకన్స్ట్రక్షన్ అండ్ డ్యామేజ్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేశాము. అంటే ఎంతవరకు సక్సెస్ఫుల్గా అయిందని తెలుసుకోవడానికి. సో ఫస్ట్ 5 రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వర్త్ ఎంత అంటే 5,000 crores అనమాట. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం అండ్ కేరళలో రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చాం. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అనేవి సైంటిఫిక్ డ్యామేజ్ అసెస్మెంట్ మీద మనకి ఫోకస్ చేస్తాయి. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ రెయిన్ఫాల్ వచ్చిన తర్వాత, ల్యాండ్స్లైడ్స్ వచ్చిన తర్వాత సో వల్నరబుల్గా మారిన ఏరియాస్ని ఎలా మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి అనే దాన్ని మ్యాపింగ్ చేస్తాము. ఓకే. సో ప్రీ డిజాస్టర్ ఫేజ్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫైర్ సేఫ్టీ మోడర్నైజేషన్ చేస్తున్నాం. దీనికి ఒక 5,000 crores-ని అలొకేట్ చేశాము. కమ్యూనిటీ వాలంటీర్స్ని డెవలప్ చేశాం. కమ్యూనిటీ వాలంటీర్స్ లైక్ ఆప్తమిత్ర, యువ ఆప్తమిత్ర. ఓకే. వీళ్ళు ఒక 2.5 lakh పీపుల్ని, కమ్యూనిటీ వాలంటీర్స్ని మనం ట్రైన్ చేయడం జరిగిందనమాట. కెపాసిటీ బిల్డింగ్ అనేది చేస్తున్నాము త్రూ ఎడ్యుకేషన్, రైట్. అండ్ ఆల్సో ఒక స్టాండర్డైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ని కూడా ఒక 36 స్ట్రీమ్స్ని కవర్ అయ్యేలాగా తీసుకొస్తున్నాం అనమాట. ఇలా డిఫరెంట్ స్టెప్స్కి డిఫరెంట్ ఫినాన్స్ని అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వర్త్ ఆఫ్ 10,000 crores వర్త్ ప్రాజెక్ట్స్, అంటే ఆల్మోస్ట్ $1.2 billion వర్త్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద మనం వాటి అప్రూవల్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ 10,000 వర్త్ ప్రాజెక్ట్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్, ల్యాండ్ స్లైడ్ ప్రివెన్షన్, గ్లేషియల్ లేక్ మానిటరింగ్, ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్, బ్రహ్మపుత్ర ఫ్లడ్ మేనేజ్మెంట్. వీటిలలో మనం ఆల్మోస్ట్ 10,000 crores-ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. మన దగ్గర ప్రస్తుతం అయితే మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే సైక్లోన్స్కి ఉన్నాయి, ఫ్లడ్స్కి ఉన్నాయి, హీట్ వేవ్స్కి ఉన్నాయి, ఇంకా మిగతా వాటికి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో దీంతో పాటు
ఇండియాలో కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ అనేది కూడా ఉంది. అంటే సో మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ మీన్స్ ద్వారా, అంటే మొబైల్ ద్వారా, మీడియా ద్వారా, రేడియో ద్వారా, ఇలా డిఫరెంట్ మీన్స్ ద్వారా డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్లో మనకి అలర్ట్ అనేది వెళ్తుందన్నమాట ఏదైనా డిజాస్టర్ వచ్చే ముందు. అండ్ సో పీపుల్కి అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెంచడానికి మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో స్కూల్స్లలో సేఫ్టీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంది. సో ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకొచ్చాం. అండ్ ట్రైనింగ్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ అకాడమీస్ అనేవి వర్క్ చేస్తున్నాయి. అండ్ దీంతో పాటు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ కూడా ఉంటుంది. సో ఇలా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీస్ని మనం తీసుకొచ్చాము. వీళ్ళందరూ కలిసి ట్రైనింగ్లో మనకు హెల్ప్ఫుల్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా ఉంది. సో ఇండియా యొక్క లీడర్షిప్ అనేది నేషనల్ బౌండరీస్ని దాటి ఉంది, నేషనల్ బార్డర్స్ని దాటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కోయలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక ఇనిషియేటివ్తో ముందుకు వచ్చాం, విచ్ ఇస్ అ గ్లోబల్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ లెడ్ బై ఇండియా. అండ్ ఆల్సో ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ G20, SCO, BIMSTEC, IORA. ఇవన్నీ కూడా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో మనము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్తో, అకాడమియాతో పార్ట్నర్షిప్ చేస్తున్నాము టు షేర్ ద నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ. సో ఇండియా అప్రోచ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు రియాక్టివ్ అప్రోచ్ ఉండేది. సో ఇలాంటి సెవరల్ స్టెప్స్ ఫినాన్స్ వల్ల, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ఫినాన్స్ని ఇంక్లూడ్ చేయడం, సో ఇలాంటి సెవరల్ స్టెప్స్ వల్ల ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ వైపు మనము సో అడుగులు పెట్టామని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ CDRI, ఇవన్నీ మనకి సో బేసిక్గా ఇవన్నీ స్టాటిక్లో కవర్ అవుతాయి కాబట్టి ఐ వాంట్ యూ పీపుల్ టు రివైజ్ ఇట్. సో ప్రిలిమినరీ స్టేజ్లో ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, తెలంగాణ టాప్స్ స్టేట్స్ ఇన్ UPI ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. UPI ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అంటే ఏంటో తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో UPI ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే హౌ యాక్టివ్లీ పీపుల్ ఇన్ ద రీజియన్ యూజ్ UPI ఫర్ పేమెంట్స్. అక్కడున్న పాపులేషన్లో మనము కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ యూపీఐని ట్రాన్సాక్షన్స్కి, మిగతా వాటికి, పేమెంట్స్కి ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, ఎంత ఇంటెన్సిటీ ఉంది అని చెప్పాలి అని అంటే ఆ పాపులేషన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ వాడుతున్నారు అని అనే దాన్నే మనము యూపీఐ ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అని అంటామన్నమాట. అంటే పర్ క్యాపిటా UPI ట్రాన్సాక్షన్ వాల్యూమ్ని కూడా చెక్ చేస్తాం. అంటే ఒక పర్సన్ సో ఒక 1 yearలో ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారు యూపీఐని యూజ్ చేసుకొని అని చెప్పేసి చెక్ చేస్తాం ఆ ఇంటెన్సిటీలో. సో RBI పేపర్ ఏం చెప్తుంది అని అంటే తెలంగాణ ఇస్ టాపింగ్ ద స్టేట్స్ విత్ UPI ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ అని చెప్పేసి అంటుంది. సో తెలంగాణ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర కూడా దే ఆర్ లీడింగ్ అనమాట. దిస్ షోస్ దాట్ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో అండ్ ఢిల్లీ, సో దీస్ ఆర్ ద రీజన్స్ విచ్ ఆర్ లీడింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. డిజిటల్ పేమెంట్ రెవల్యూషన్లో ఈ స్టేట్స్ అనేవి లీడింగ్ రోల్ని ప్లే చేస్తున్నాయని చెప్పొచ్చు అనమాట. సో RBI బులెటిన్లో దీన్ని మనకి పబ్లిష్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు ఫోన్పే డేటాని యూజ్ చేసుకున్నారు. ఓకే, సో ఫోన్పే డేటాని ఒక ప్రాక్సీగా UPI యాక్టివిటీని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. చాలామంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు పెట్టారు. సో క్యాష్ డిమాండ్ అనేది కూడా చాలా తగ్గింది. ATM విత్డ్రాల్స్ కూడా చాలా తగ్గాయి. దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు క్యాష్ నుంచి డిజిటల్ వైపు అందరు అడుగులు పెడుతున్నారు అని. అండ్ ఆల్సో స్మాల్ డిజిట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. సో పియర్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పియర్ టు పేమెంట్ మర్చెంట్ పేమెంట్స్లో కూడా మనకి సో UPIస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ చాలా మట్టుకు ట్రాన్సాక్షన్స్ 500 రూపీస్ బిలోలోనే అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇలా UPI ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఎక్కువ UPI ఇంటెన్సిటీ అనేది తెలంగాణలో ఉంది. హై క్యాష్ విత్డ్రావల్ ఇంటెన్సిటీ, క్యాష్ ఎక్కువగా విత్డ్రా చేసుకునే వాళ్ళల్లో ఎవరున్నారు అని అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. బికాస్ అక్కడ మనకి టూరిజం, సర్వీస్ సెక్టార్ అండ్ క్యాష్ రిలయన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ క్యాష్ని విత్డ్రా చేసుకునే ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు, డిజిటల్ డివైడ్ అనేది స్టిల్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. సదర్న్ స్టేట్స్ ఏమో దే ఆర్ లీడింగ్, నార్దర్న్ స్టేట్స్ ఏమో ఇంటెన్సిటీలో తక్కువగా ఉన్నారు. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో స్టిల్ పేమెంట్స్, క్యాష్ పేమెంట్స్ని యూజ్ చేస్తున్నారని చెప్పి వీ కెన్ టెల్ దట్
So there is a digital divide which is still existing between and among the states. Okay, why is ADR crucial for Indian courts అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో ఏడిఆర్ ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో మేము చూసుకుంటే మన ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో అందులో ఆల్మోస్ట్ 4.57 crore కేసెస్ అనేవి పెండింగ్గా ఉన్నాయి. సో లా మినిస్టర్ రీసెంట్గా ఏం చెప్పారు అని అంటే, సో డెఫినెట్లీ సివిలైజేషనల్ ఎథోస్ ఏవైతే ఉన్నాయో, కన్సెన్సస్ బేస్డ్ జస్టిస్ ఏదైతే ఉందో వాటన్నిటిని మనం రివైవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటాము అనంటే పంచ్ పరమేశ్వర్ సిస్టమ్ని మనము రీఇంట్రడ్యూస్ చేసుకోవాలని లా మినిస్టర్ ఒకనొక స్పీచ్లో చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు ద ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రసల్ మెకానిజం. అంటే అందుకే గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ ఏం చేస్తున్నారు అంటే ఏడిఆర్ని ఒక క్రూషియల్ థింగ్ చూస్తున్నారు టు రెడ్యూస్ ద పెండింగ్ కేసెస్, కాస్ట్ ఆఫ్ ద కేస్, టైమ్ ఆఫ్ ద కేస్, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద కేస్, అఫోర్డబిలిటీ ఆఫ్ ద కేస్ని సో బేసిక్గా పెంచడానికి సో ఏడిఆర్ని ఒక ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్గా చూస్తున్నారనమాట. సో ఏడిఆర్ అంటే ఇది ఒక నాన్ కోర్ట్ మెకానిజం, కోర్ట్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, సో బేసికలీ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ఇష్యూస్ ఉన్న పార్టీస్ డిస్ప్యూట్స్ని చాలా అమికబుల్గా అంటే ఫ్రెండ్లీగా, క్విక్గా, చీప్గా వాళ్ళు సో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అయితే డిఫరెంట్ ఏడిఆర్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అంటే ఏంటంటే, సో ఆర్బిట్రేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక ఇద్దరు ఎవరైతే 2 పార్టీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డిస్ప్యూట్స్ ఉన్నాయో వాళ్ళే ఒక ఆర్బిట్రేటర్ని చూస్ చేసుకుంటారనమాట. సో ఈ ఆర్బిట్రేషన్ అంటే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దట్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఆర్ అవార్డ్ అని అంటూ ఉంటాము జడ్జ్మెంట్ని, దాన్ని బైండింగ్ అంటాం అనమాట. ఖచ్చితంగా ఈ ఇద్దరు ఫాలో అవ్వాల్సిందే ఆర్బిట్రేషన్లో ఇచ్చిన జడ్జ్మెంట్ని. రెండవది కన్సీలియేషన్. కన్సీలియేషన్ అంటే ఒక న్యూట్రల్ కన్సీలియేటర్ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఏ వాలంటరీ అగ్రిమెంట్. సో కన్సీలియేటర్ విల్ గివ్ ద జడ్జ్మెంట్, సెటిల్మెంట్ అనేది చేస్తారనమాట. థర్డ్ థింగ్ ఈజ్ మీడియేషన్. మీడియేషన్ ఏం చేస్తారు అని అంటే నాన్ బైండింగ్ సో మీడియేషన్ ఏమవుతుంది అని అంటే ఒక మీడియేటర్ వచ్చి డిస్కషన్ని ఫెసిలిటేట్ చేసి సో దిల్ ఫైండ్ ఎ సొల్యూషన్. కాకపోతే వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఖచ్చితంగా బైండింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్ అనమాట. సో ప్రీ లిటిగేషన్ అండ్ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సాల్వ్ చేస్తారు. డెసిజన్ ఇక్కడ ఏదైతే ఇస్తారో అది ఫైనల్. ఇక్కడ అపీల్ మెకానిజమ్స్ అనేవి ఉండవన్నమాట. ఇలా డిఫరెంట్ ఏడిఆర్ ప్రాసెసెస్ అనేవి మనకి ఉంటాయి. అయితే కాన్స్టిట్యూషన్ కూడా మనకి సో కొన్ని ఇంపార్టెంట్ బేసిస్ని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 39A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ మ్యాండేటింగ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట. కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్లో భాగంగా కూడా ఈ ఏడిఆర్ మెకానిజమ్స్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ సిపిసి సెక్షన్ 89 also recognizes this particular arbitration, conciliation, mediation processes. And దీంతో పాటు మనకు ఒక చట్టం కూడా ఉంది, ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ ఆఫ్ 1996. దీన్ని మనం 2021లో అమెండ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో మనము లీగల్ స్టేటస్ ఇస్తున్నాం ఆర్బిట్రేషన్కి, కన్సీలియేషన్కి. అండ్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987. ఓకే, దీంట్లో కూడా లోక్ అదాలత్, మెయిన్లీ ఈ లోక్ అదాలత్ గురించి, పర్మనెంట్ లోక్ అదాలత్ గురించి దీంట్లో మాట్లాడడం జరిగింది. ఇలా ప్రతిదానికి మనకు ఒక లీగల్ స్టేటస్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఏడిఆర్ అనేది మనకి స్పీడ్గా కేసెస్ అనేవి అయిపోవడానికి అండ్ యాక్సెసిబిలిటీ ఉండడానికి, ఫ్రెండ్లీగా కేసెస్ని సాల్వ్ చేయడానికి అండ్ ఆల్రెడీ కోర్ట్ మీద ఉన్న బర్డెన్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఆర్బిట్రేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ఒక కేసుని 180 డేస్లో సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ప్రీ లిటిగేషన్ కేసెస్ని కూడా లోక్ అదాలత్లో డీల్ చేస్తారు. సో లోక్ అదాలత్ ఇస్ అ ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్స్ అ పీపుల్ కోర్ట్ అని అంటూ ఉంటాము. సో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987 విల్ గివ్ ద లీగల్ స్టేటస్ టు ఇట్. ఫస్ట్ లోక్ అదాలత్ ఎక్కడ మనం తీసుకొచ్చామనంటే గుజరాత్లో 1999లో. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. సో డిసిజన్స్ గివెన్ బై లోక్ అదాలత్ ఆర్ ఫైనల్ అండ్ దే ఆర్ బైండింగ్. అపీల్ అనేది అలౌడ్ కాదు. ఈ పాయింట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో అడుగుతారు. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోక్ అదాలత్స్ ఉంటాయి. పర్మనెంట్ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, ఈ లోక్ అదాలత్, అధాక్ లోక్ అదాలత్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సివిల్ కేసెస్కి, కొన్ని మ్యాట్రిమోనియల్ కేసెస్కి, మైనర్ క్రిమినల్ కేసెస్కి ఇలా డిఫరెంట్
బేసికలీ ఇంపార్టెన్స్ని బట్టి ఆర్ కేస్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఏడిఆర్ అనేది ఎందుకు క్రూషియల్ అని అంటే, సో జస్టిస్ డివై చంద్రచూడ్ గారు చెప్పినట్టు మీడియేషన్ ఇస్ అ టూల్ ఆఫ్ సోషల్ చేంజ్. మీడియేషన్ ఇస్ అ టూల్ ఆఫ్ సోషల్ చేంజ్ అనమాట. సో మనకి ఎందుకు సోషల్ చేంజ్కి హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే, కోర్ట్స్ మీద ఉన్న బర్డన్ని తగ్గిస్తుంది, చాలా ఫాస్టర్ సొల్యూషన్, లో కాస్ట్లో ఫ్రెండ్లీ జస్టిస్ అనేది వస్తుంది అనమాట. సోషల్ హార్మోనీని పెంచుతుంది. సో 2 పార్టీస్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్లీ సొల్యూషన్కి వస్తారు. యాక్సెస్ టు జస్టిస్ విల్ బి వెరీ వెరీ ఈజీ. జస్టిస్ సిస్టంలో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇట్ విల్ ఎంపవర్ ద సిటిజన్స్, రైట్? సో మన జ్యుడిషియరీలో ఆల్రెడీ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, వేకెన్సీ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఏడిఆర్ మెకానిజం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్. How is AI transforming teaching and learning practices in Indian classrooms? సో కాంటెక్స్ట్ ఏంటంటే 2025లో ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫస్ట్ ఆఫీస్ అనేది ఇండియాలో సెటప్ చేయడం జరిగిందనమాట. ఓకే, కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ అనేది ఎడ్యుకేషన్లో అండ్ గవర్నెన్స్లో పెరుగుతుందని చెప్పొచ్చు. సో ద చాట్ జీపీటీస్ ఫస్ట్ ఆఫీస్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా. సో దాన్ని బట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇండియా ఏఐ మిషన్ అనే ఒక ఇంపార్టెంట్ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదైతే ఉందో, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ ట్రస్టెడ్ ఏఐ ఈకోసిస్టమ్, ఇంక్లూజివ్ ఏఐ ఈకోసిస్టమ్ అండ్ ఏఐ లిటరసీని పెంచుదాం అనుకుంటున్నాం ఈ మిషన్ ద్వారా, అండ్ ఇన్నోవేషన్ని కూడా పెంచుదాం అనుకుంటున్నాం. ఆన్ ది అదర్ హ్యాండ్ గ్లోబల్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎన్విడియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా ఇండియా యొక్క ఏఐ సెక్టార్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఏఐ వేవ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ని ఇండియన్ క్లాస్ రూమ్స్లో చేంజ్ చేయబోతుంది. అండ్ ఇట్ విల్ రేస్ సమ్ ఎథికల్ ఇష్యూస్ అండ్ ఈక్విటీ క్వశ్చన్స్ ఆల్సో. కాబట్టి ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ని మనం చదవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆన్ ది వన్ హ్యాండ్ ఏఐ మిషన్ని మనం తీసుకొచ్చాం, ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా కంపెనీస్ షోయింగ్ అర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియాస్ ఏఐ వరల్డ్. అండ్ ఆల్సో ఇండియాలో చాట్ జీపీటీ యొక్క ఫస్ట్ ఆఫీస్ కూడా ఓపెన్ అయింది. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో మనకి ఏఐ అనేది ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎంతవరకు ఉపయోగం పడుతుంది అనేది మనం చూడడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ ఏఐ చేంజెస్ ద క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్. సో లెట్ మీ టేక్ అ ఫ్రెష్ పేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏఐ అనేది క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ని ఎలా చేంజ్ చేస్తుంది. పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ పాజిటివ్స్ మీరు చూసినట్టయితే the area of focus, the change. Let's analyze that. So first thing is pedagogy. సో టీచర్స్ ఏం చేస్తారు అని అంటే ఏఐ టూల్స్ని యూజ్ చేస్తారనమాట కరికులం డిజైన్ చేయడంలో, లెసన్స్ని ప్లాన్ చేయడంలో. ఓకే, కరికులం డిజైన్, లెసన్స్ని ప్లాన్ చేయడంలో, క్విజెస్ని ఇంక్లూడ్ చేయడం. ఓకే, సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ నీడ్స్, బేస్డ్ ఆన్ ద టైలర్డ్ స్టూడెంట్స్ నీడ్స్ కస్టమైజ్డ్ సపోర్ట్ అనేది అందించవచ్చు. రెండవది ఏంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఓకే, సో బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ మెథడాలజీ ఆర్ ఐడియాలజీని బట్టి మనము పర్సనలైజ్ చేయొచ్చు లెర్నింగ్ ప్రాసెస్ని. దట్ విల్ హెల్ప్ దెమ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అసెస్మెంట్. అసెస్మెంట్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయో, సో ఏఐ టూల్స్ అనేవి ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రేడింగ్ ది అసైన్మెంట్స్. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి పర్సనలైజ్డ్గా వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని ట్రాక్ చేసి దాన్ని బట్టే అసెస్మెంట్స్ అనేవి ఆర్ అసైన్మెంట్స్ ఇవ్వడం అలాంటివి చేయొచ్చు అనమాట. ఫోర్త్ థింగ్ ఎంగేజ్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి ఏఐ టూల్స్ అనేవి ఆడియో, విజువల్ అండ్ ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో, సో స్టూడెంట్ యొక్క లెర్నింగ్ అండ్ పార్టిసిపేషన్ని పెంచుతాయి, ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి సబ్జెక్ట్లో. యాక్సెసిబిలిటీ అనేది కూడా ఉంటుంది. ఏఐ డ్రివెన్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉంటుందో, సో ఎవరికైతే ఇంగ్లీష్ రాదో ఆర్ హిందీ రాదో వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ప్రతిదీ ఉండడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. మల్టీలింగ్వల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా కొన్ని పాజిటివ్ చేంజెస్ని తీసుకురావచ్చు. అండ్ యాజ్ పర్ ద సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రకారం 70% ఆఫ్ ఇండియన్ టీచర్స్ ఆర్ నౌ టెక్ సేవీ. అంటే దే ఆర్ యూజింగ్ ఏఐ ఇన్ సమ్ ఫార్మ్ అని చెప్పేసి మనకు ఒక డేటా అనేది ఉండడం జరిగిందనమాట. బట్ కొన్ని ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ పర్టికులర్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్?
ఏంటి ఆ ఛాలెంజెస్ అనేది చూడడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే డిజిటల్ డివైడ్ అనమాట. ఫస్ట్ ఛాలెంజెస్ డిజిటల్ డివైడ్. సో నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం సో యాక్సెస్ టు ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో అది అందరికీ ఈక్వల్గా లేదు. దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ దట్ విల్ రెడ్యూస్ ద ఇంక్లూజన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ప్రాపర్గా ఏఐ యూసేజ్ గురించి తెలియదు. అండ్ ఆల్సో నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎక్కువగా బ్యారియర్స్ని ఫేస్ చేసే అవకాశాలనే ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడంలో. సెకండ్ థింగ్ ఏంటంటే సూపర్ఫిషియల్ పెడాగజీ. ఈ డిజిటల్ టూల్స్ని యూజ్ చేసుకొని మనం కరికులంని ఫ్రేమ్ చేయడం వల్ల మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ బయస్ ఎక్కువగా ఉంటుంది. ఏఐ అనేది మనం ఇచ్చిన డేటా అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డేటాని దానికి ఫీడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో వాటన్నిటిని నేర్చుకొని మనకి ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో బయస్ ఉంటే డెఫినెట్లీ వచ్చే అవుట్కమ్లో కూడా బయస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇంకొకటి ఏంటంటే సో గ్యాడ్జెట్స్ మీద ఎక్కువగా ఆధారపడతారు ఇన్స్టెడ్ ఆఫ్ డయలాగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఎథికల్ డైలమా అనేది ఉంటుంది. సో దీన్ని మనము ప్రూవ్ చేయడానికి సెంటా సర్వేని కోట్ చేయొచ్చు. సెంటా సర్వే ప్రకారం చాలామంది టీచర్స్ ఏఐని యూజ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ఎథిక్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ప్రాపర్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి లేదు. ఎథికల్ యాంగిల్ అనేది లేకుండా, హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ లేకుండా బ్లైండ్గా యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ సిబిఎస్ఈ ఈజ్ వార్నింగ్ స్టూడెంట్స్ దాట్ చాట్ జీపీటీని ఎగ్జామ్స్లో యూజ్ చేయొద్దు, అసైన్మెంట్స్లో యూజ్ చేయొద్దు, ఇంటిగ్రిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని చెప్పిందనమాట. సిబిఎస్ఈ హ్యాస్ వార్న్డ్ ద పీపుల్ ఆన్ ది స్టూడెంట్స్. ఓకే, ఏఐ అనేది క్రియేటివిటీని రీప్లేస్ చేయగలదు కానీ ఎంపతీని మాత్రం రీప్లేస్ చేయలేదు. అది కూడా గుర్తుపెట్టుకొని అది కూడా మీరు రాయొచ్చు ఛాలెంజ్లో. ఓకే, ఇంకొకటి ఏంటంటే గ్రేట్ ఎడ్యుకేటర్స్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, బెల్ హూక్స్ గారు, దే హ్యావ్ వ్యూ టీచింగ్ యాజ్ అ డయలాగ్ ఆఫ్ ఎంపతీ, క్రియేటివిటీ, అండర్స్టాండింగ్. ఇట్స్ నాట్ ఎ డేటా ఎక్స్చేంజ్. సో ఇప్పుడు నేను మీకు న్యూస్ పేపర్ అనేది ఉంది, రైట్? న్యూస్ పేపర్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చదువుకోవచ్చు కదా. సింప్లీ యూ కెన్ గో టు చాట్ జీపీటీ, యూ కెన్ గివ్ ఇట్ ఆర్ యూ కెన్ గో సమ్వేర్. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉందో దాన్ని మీరు చదువుకోవచ్చు కదా కరెంట్ అఫైర్స్కి. వై ఆర్ యూ లిజనింగ్ టు ద క్లాస్? యూ ఆర్ లిజనింగ్ టు ద క్లాస్ బికాస్ you'll understand what to study, how to study, in what way you have to study. ఒక హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఐ వాజ్ ఆల్సో అ స్టూడెంట్ వన్స్, రైట్? సో నేను కూడా స్టూడెంట్నే, నాకు తెలుసు హ్యూమన్ సెంట్రిక్ యాంగిల్లో ఎలా నేను చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా నేను సింప్లిఫైడ్ చేయాలి, ఎంతవరకు చెప్పాలి, దేన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఐ నో దాట్. ఎందుకనంటే ఐ నో బికాజ్ ఐమ్ అ హ్యూమన్. చాట్ జీపీటీ డజంట్ నో దాట్. Google might know to certain extent, రైట్? సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతవరకు యూజ్ చేయాలి అంతవరకు మాత్రమే యూజ్ చేయాలి. ప్రతిదానికి మనం దాన్ని రిప్లేస్ చేయలేము. ఓకే, వీ కెనాట్ రిప్లేస్ అవర్ ఎంపతీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాన్ బి ఎంపథెటిక్. ఓకే, సో కాబట్టి మీరు ఎందుకు క్లాస్ వింటున్నారు? మీకు ఒక హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్లో నేను టీచ్ చేస్తాను కాబట్టి బ్లైండ్గా డేటా ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదు మనం. నేను న్యూస్ పేపర్లో ఉన్న లైన్స్ని నేను చదివి మీకు వినిపించట్లేదు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్, ఐఎమ్ యాడింగ్ సమ్ హ్యూమన్ టచ్ టు ఇట్, రైట్? దట్ ఈస్ వేర్ యూఆర్ లైకింగ్ మై వీడియో, దట్ ఈస్ వేర్ యూఆర్ అండర్స్టాండింగ్ ద థింగ్. అక్కడే మీకు ఇదంతా అర్థమవుతుంది. సో అదనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో హౌ డేటా ఎక్స్చేంజ్ కాదు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు టీచింగ్ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎంపతీ, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్, ఇట్స్ అ డయలాగ్ ఆఫ్ క్రియేటివిటీ అని చెప్పారు. ఏఐ అనేది ఇట్ నీడ్ టు అసిస్ట్, ఒక అసిస్టెన్స్ లాగా మనకి ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ కూడా చెప్తున్నారనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇండియా యొక్క ఏఐ మిషన్ చూసుకుంటే సో వీ హ్యావ్ అ ఇన్స్టిట్యూషనల్ పుష్ టు ఇట్. ఏఐ మిషన్ ఏదైతే ఉంటుందో అదొక ప్రోగ్రామ్ అనేది మనకు ఒక ఫ్రేమ్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ డిఫరెంట్ పిల్లర్స్ ఇన్ ఇట్. ఇండియా ఏఐ మిషన్లో డిఫరెంట్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి.
ఏంటి ఆ పిల్లర్స్ చూద్దాం. ఫస్ట్ పిల్లర్ ఇస్ ఇండియా AI కంప్యూట్ కెపాసిటీ. అంటే ఏంటి, వీ నీడ్ టు బిల్డ్, వీ వాంటెడ్ టు బిల్డ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం దీంట్లో AI ఇన్నోవేషన్ని సపోర్ట్ చేయడానికి. ఇండియా AI ఫ్యూచర్ స్కిల్స్, ఇండియా AI ఫ్యూచర్ స్కిల్స్. దీంట్లో మనం టీచర్స్ని ట్రైన్ చేయాలనుకుంటున్నాం, స్టూడెంట్స్ని డిజిటల్ స్కిల్స్ పెంచాలనుకుంటున్నాం, AI లిటరేట్గా మార్చాలనుకుంటున్నాం. AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, దీని ద్వారా మనము ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, ఎస్పెషలీ ఎడ్యుకేషన్లో. అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అంటే దీంట్లో ఏం చేస్తామనంటే స్కేలబుల్ AI సొల్యూషన్స్ మీద మనం క్రియేట్ చేయడానికి ఫోకస్ చేస్తాం, సో దట్ మనము రియల్ వరల్డ్లో ఉన్న సోషో ఎకనామిక్ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని సాల్వ్ చేయొచ్చు. హవెవర్ ఈ పర్టికులర్ మిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకు, ఈ పర్టికులర్ AI మిషన్లో మనము ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కేలబుల్ సొల్యూషన్స్ వీటి మీదే కాకుండా ఎథికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ AI మీద ఫోకస్ చేస్తున్నాం అండ్ టీచర్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం, కాంటెక్స్ట్ సెన్సిటివ్ అప్లికేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు తగ్గించాలి, టోటల్గా రిప్లేస్ చేయకుండా మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇండియా AI మిషన్ ఇస్ అ కాంప్రహెన్సివ్ ప్లాన్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో AI అడాప్షన్లో, వాటన్నిటిని సాల్వ్ చేయాలంటే ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ నీడ్ టు టేక్. ఫస్ట్ థింగ్ ఇస్ డిజిటల్ డివైడ్ని అడ్రస్ చేయాలి. సో వీ నీడ్ టు ఎక్స్పాండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ దేర్. ఓకే, సూపర్ఫిషియల్ AI యూస్ మీద ఫోకస్ చేయాలి, టోటల్గా AIని రీప్లేస్ చేయొద్దు. మన ఓన్ క్రిటికల్ థింకింగ్, లిటరసీ వీటి మీద మనం ఫోకస్ చేయాలి. టీచర్ని ట్రైన్ చేయాలి ప్రాపర్గా AIలో, బ్లైండ్ యూసేజ్గా ఉండకుండా దే నీడ్ టు లాజికలీ యూజ్ దట్ పర్టికులర్ థింగ్. ఎథికల్ మిస్యూజ్ షుడ్ నాట్ బి దెర్. సో వీ నీడ్ టు సెటప్ సమ్ ఇన్స్టిట్యూషనల్ కోడ్స్ అనమాట, AI కండక్ట్ ఎలా ఉండాలి స్కూల్స్లో, స్టూడెంట్స్లో ఎలా ఉండాలనేది. అండ్ బ్లెండ్ AI టూల్స్ని అసిస్టెంట్స్కి వాడుకొని మిగతావన్నిటిని ఎంపతి, క్రియేటివిటీ వీటన్నిటిని టీచర్స్ ఆర్ ఈవెన్ లైక్ స్టూడెంట్స్లో ఇవన్నిటిని పెంచాలి. AI టూల్స్ని అసిస్టెంట్స్గా మాత్రమే మనం వాడుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్? AI అనేది ఇండియన్ క్లాస్ రూమ్స్ని టోటల్గా పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ద్వారా, లెర్నింగ్ ద్వారా, డేటా డ్రివెన్ అసెస్మెంట్ ద్వారా, యాక్సెసిబిలిటీ ద్వారా మనకు పెంచుతుంది AI ట్రాన్స్ఫార్మింగ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. బట్ డిజిటల్ డివైడ్, ఎథికల్ మిస్యూజ్, సూపర్ఫిషియల్ అప్లికేషన్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఎడ్యుకేషన్లో ఉన్న హ్యూమన్నెస్ని మనం తగ్గించేస్తున్నాయి. ఇండియా యొక్క AI మిషన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకు వస్తుంది. లైక్ AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, టీచర్ ట్రైనింగ్, ఇంక్లూజివిటీ, స్కిల్ బిల్డింగ్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి AI అనేది ట్రూగా ఎడ్యుకేషన్ ఎంపవర్ చేయాలి అని అంటే ఇట్ నీడ్ టు కాంప్లిమెంట్ హ్యూమన్, బట్ ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ హ్యూమన్, because humans are the one who will have that empathy, creativity and dialogue కాబట్టి. Okay, I hope you have understood. సో 23 killed in torrential rain in Bengal అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో బేసికలీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లొకేషన్ ఉంది. సో రోడ్ కనెక్టివిటీ టు మిరిక్ అండ్ డార్జిలింగ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్స్. సో మిరిక్ విచ్ ఇస్ ఆఫెన్ సీన్ ఇన్ ది న్యూస్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతారు. మిరిక్ అనేది న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ ద టొరెన్షియల్ రెయిన్, బెంగాల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఒక రివర్ కూడా మెన్షన్ చేస్తుంది, దాన్నే బలసన్ రివర్ అని అంటాం. సో పార్ట్ ఆఫ్ ద ఐరన్ బ్రిడ్జ్ అక్రాస్ ద బలసన్ రివర్ హ్యాస్ కొలాప్స్డ్. సో బలసన్ రివర్ గురించి స్టాటిక్ మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బలసన్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ చదువుకోండి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, దాని యొక్క ఫ్లో, అక్కడ ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయా, డ్యామ్స్ ఉన్నాయా అనేది చదువుకోవాలి. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో మనకి గోర్ఖా ల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మెన్షన్ చేసింది. సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు రీడ్ ద స్టాటిక్ పాయింట్స్ రిలేటెడ్ టు ఇట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్, అంతే, ఇంతకన్నా రిలవెన్స్ అనేది లేదు. సో ఢిల్లీ హైకోర్ట్ లీడ్స్ క్రాక్ డౌన్ ఆన్ AI మిస్యూజ్ ఆఫ్ సెలబ్రిటీస్ పర్సోనా అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో 2022లో ఢిల్లీ హైకోర్ట్ ఒక న్యూ ప్రిసిడెంట్ అనేది ఇవ్వడం జరిగింది బై గ్రాంటింగ్ అ బ్లాంకెట్ రిలీఫ్ టు యాక్టర్ అమితాబ్ బచ్చన్ అగేన్స్ట్ ద మిస్యూజ్ ఆఫ్ హిస్ నేమ్, వాయిస్ అండ్ లైక్నెస్. అంటే ఏంటి, AI లింక్డ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పర్సనాలిటీ రైట్స్
రైట్స్కి ఏఐ లింక్డ్ థ్రెట్స్ అనేవి ఉంటాయి. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ఎనీ పర్సన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సెలబ్రిటీకి సంబంధించిన స్టైల్, డైలాగ్స్, ద వే హీ స్పీక్స్, ద వే హీ టెల్స్, సో వాటన్నిటిని యూస్ చేసుకొని మిస్యూజ్ చేసుకొని అడ్వర్టైజ్ చేయడం, ప్రోడక్ట్ని ఎండోస్ చేయడం, ఇవన్నీ చేయొద్దు అనమాట. సో దాన్ని పర్సనాలిటీ రైట్స్ అని అంటాము. ఇండియాలో స్పెసిఫిక్ లాస్ అనేవి లేవు దాన్ని రెగ్యులేట్ చేయడానికి. పర్సనాలిటీ రైట్స్ అనేవి కోడిఫై అవ్వలేవు. సో బట్ డిఫరెంట్ వేస్ ద్వారా వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తాం. లైక్ ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ ద్వారా, అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్కి సంబంధించిన చట్టాలు ఉంటాయి. ఇలా డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి, కానీ ఒక పర్టికులర్ స్టాట్యూట్ అనేది లేదు స్పెసిఫిక్గా. సో కోర్ట్స్ అనేవి డిఫరెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రేమ్వర్క్స్ని, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని పర్సనాలిటీ రైట్స్లో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఢిల్లీ హైకోర్ట్ ఏం స్టేట్ చేసింది అని అంటే, సో ఇట్ హ్యాస్ స్టేటెడ్ దట్ పర్సనాలిటీ రైట్స్ అనేవి రైట్ టు కంట్రోల్ అండ్ ప్రొటెక్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వన్స్ ఇమేజ్, ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఇమేజ్ని కాపాడుకోవడం, నేమ్ని కాపాడుకోవడం, లైక్నెస్ని కాపాడుకోవడం, ఆ పర్సన్ యొక్క యాట్రిబ్యూట్స్ని కాపాడుకోవడం, వీటన్నిటిని కమర్షియల్ గెయిన్స్కి అతని పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం అనేది ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద పర్సనాలిటీ రైట్స్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యుల్ రిమెంబర్ దిస్ పర్టికులర్ థింగ్. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఢిల్లీ హైకోర్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని ఇచ్చింది, అవి కూడా పర్సనాలిటీ రైట్స్లో భాగంగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవే ఆ క్విజ్ యొక్క క్వశ్చన్స్. సో మీరు వీడియోని పాజ్ చేసుకొని మీకు తెలిసింటే ఆన్సర్స్ని కమెంట్ చేయండి. మనం రేపు మళ్ళీ న్యూస్ పేపర్లో ఆన్సర్స్ వస్తాయి కదా, డిస్కస్ చేద్దాం. ఓకే, సో యాజ్ ఫస్ట్ రెస్పాండర్ ఇండియా రిమైన్స్ కమిటెడ్ టు అసిస్టింగ్ నేపాల్, సేస్ మోదీ. ఇండియన్ ఆర్మీ రెస్క్యూస్ 3 persons ఇన్ ఫ్లడ్ హిట్ భూటాన్. సో రీసెంట్గా మనకి భూటాన్లో, నేపాల్లో అండ్ ఈవెన్ బెంగాల్లో కూడా ఫ్లడ్స్ రావడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో మనం లాట్ ఆఫ్ ఏరియాస్లో చూసాం, ఈవెన్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎక్సెట్రా. బట్ భూటాన్ అండ్ నియర్ బై కంట్రీస్ ఆర్ నేబరింగ్ కంట్రీస్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇండియా విల్ బి ద ఫస్ట్ రెస్పాండర్ అనమాట. అంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తాము. సో ఈ పర్టికులర్ టర్మ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో యాజ్ ఫస్ట్ రెస్పాండర్ ఇండియా రిమైన్స్ టు కమిటెడ్ టు అసిస్ట్ నేపాల్, సేస్ నరేంద్ర మోదీ. So whenever the country has faced a natural calamity, Prime Minister Narendra Modi said that India అనేది డెఫినెట్లీ ఫస్ట్ రెస్పాండర్గా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మీరు ఐఆర్ ఆన్సర్స్లో ఫస్ట్ రెస్పాండర్ గురించి రాశారో అప్పుడు మీరు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని కోట్ చేసుకోవచ్చు. సో అగైన్ హియర్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ది భూటాన్ విల్ బీ యాక్టింగ్ లైక్ ఎ ఫస్ట్ రెస్పాండర్. ఇండియన్ ఆర్మీ రెస్క్యూ చేయడం జరిగిందనమాట భూటాన్లో ఉన్న పీపుల్ని. ఓకే, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది ఇచ్చాము. సో డీప్ కమిట్మెంట్ అనేది ఉంది మనకి భూటాన్కి, అండ్ ఎండ్యూరింగ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ విల్ బి దేర్. కాబట్టి మనము వాళ్ళకి ఎప్పుడైనా ఫస్ట్ రెస్పాండర్గా సపోర్ట్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోండి. సో సిఆర్పిఎఫ్ గివ్స్ అవుట్ ఓవర్ 10,000 రేడియో సెట్స్ ఇన్ బస్తర్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, విచ్ ఇస్ ఇన్ ఛత్తీస్గఢ్. సో బేసికలీ ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ బెల్ట్లో మనకి ఎక్కువ నక్సలిజం అనేది ప్రివేల్ అవుతుంది. అయితే నక్సల్ ముక్త్ భారత్గా మనము 2026కి మన టార్గెట్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాం బై ఎలిమినేటింగ్ నక్సలిజం త్రూ అవుట్ దిస్ రెడ్ కారిడర్. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో భాగంగా ఉన్న సిఆర్పిఎఫ్ ఏదైతే ఉంటుందో, సో బేసికలీ నక్సలిజంని తగ్గించడానికి 10,000 రేడియో సెట్స్ని నక్సల్ వైలెన్స్ ఎఫెక్టెడ్ రీజన్స్ లైక్ బస్తర్ రీజన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అనంటే నక్సలిజంకి అగెయిన్స్ట్గా ఏదైనా క్యాంపెయిన్స్ని రన్ చేయాలన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొన్ని డివైజెస్ ఉండాలి. సో రేడియో మీన్స్ ద్వారా రేడియోస్ని యూజ్ చేసుకొని లోకల్ పీపుల్లో అవేర్నెస్ని పెంచుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి 10,000 రేడియోస్ని, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 రేడియోస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. Okay, this radio distribution is to connect the tribals and villagers with mainstream of the country. Various government and entertainment programs will be relayed on this particular radio apart from the monthly Mann Ki Baat address. Mann Ki Baat address kuda untundannamata andulo. Okay, so this is how they are going to tackle Naxalism in various ways. So Naxals ఏం చేస్తూ ఉంటారు అంటే they'll spread their own narrative. వాళ్ళ నక్సలిజంని మాత్రమే ప్రీచ్ చేస్తూ ఉంటారు. ఆ నరేటివ్ వార్స్ని కూడా మనం అడ్డుకోవాలి అని అంటే ఇలాంటి స్టెప్స్ అనేవి నెసెసరీ. యూ కెన్ కోట్ దిస్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ యూఆర్ రైటింగ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు నక్సలిజం. స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్లో మీరు ఇలాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
British and Indian warships begin 4-day maritime exercise Konkan in Indian Ocean అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో కొంకన్ ఇస్ అ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ బోత్ కంట్రీస్, ఒకటి యూకే ఇంకొకటి ఇండియా. యూకేస్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లెడ్ బై ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ HMS Prince of Wales on Sunday commenced exercise Konkan with Indian Navy in West Indian Ocean. The 4-day maritime drill aims to enhance combined maritime and air capabilities. So first time ఈ Konkan అనేది 2004లో హెల్డ్ అయింది. సో ట్రెడిషనలీ ఇది బైనియల్ ఎంగేజ్మెంట్ అనమాట. ఫస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. దిస్ ఇయర్ బోత్ ద కోస్ట్ గార్డ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్ అనమాట. సో ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటుంది యూకే అని అంటే ఆపరేషన్ హైమస్త్లో భాగంగా. సో మల్టీనేషనల్ డెవలప్మెంట్ అంటే సో బేసికలీ ఈ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. రిమెంబర్ ఆపరేషన్ హైమస్ట్. ఓకే, అండ్ ఫైనలీ లాస్ట్ పేజ్ ఆఫ్ ద డిస్కషన్. Indian Navy to commission INS Androth on October 6th. Indian Navy is set to commission the INS Androth. Androth అనేది ఇట్స్ ద సెకండ్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఫస్ట్ ఏంటో కామెంట్ డౌన్. సో ఎక్కడ అనంటే నావల్ డాక్వార్డ్ ఇన్ విశాఖపట్నం. సో దిస్ ఇస్ బిల్ట్ బై the indigenously built, it is built by Garden Reach Shipbuilders and Engineers, Kolkata. Remember these points. So the commissioning of Androth follows the recent induction of other warships also. So Arnala, Nistar, Udaygiri, Nilgiri, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైస్ విత్ UN న్యూక్లియర్ బాడీ నో లాంగర్ రిలవెంట్ అని ఇరాన్ చెప్పడం జరిగింది. సో బేసికలీ కైరో అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నో లాంగర్ రిలవెంట్ అని ఇరాన్ చెప్పడం జరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఇది బేసిక్గా ఇరాన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వెదర్ ఎనీ న్యూక్లియర్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఆర్ న్యూక్లియర్ అగ్రిమెంట్ని ఉల్లంఘించి ఏమైనా జరుగుతున్నాయనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. సో దానికాను JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సైన్ చేసుకున్నారు 2015 ఆ టైంలో. బట్ ఏంటి అని అంటే సో ఇన్ రిటర్న్ ఈ P5 కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో ఇరాన్ ఇది సైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే దే నాట్ పుట్ ఎనీ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ ఇఫ్ ఇరాన్ గివ్ యాక్సెస్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి. అంటే బేసిక్గా IAEA వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తే మేము బేసిక్గా మీకు మీద శాంక్షన్స్ వెయ్యము అని చెప్పేసి ఇరాన్ మీద చెప్పడం జరిగిందనమాట P5 కంట్రీస్. సో కానీ రీసెంట్ టైమ్స్లో శాంక్షన్స్ వేయడం వల్ల సో ఇరాన్ టోల్డ్ దట్ దిస్ పర్టికులర్ కైరో అగ్రిమెంట్ ఈజ్ నో లాంగర్ రిలవెంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాలో ఇట్ అని చెప్పేసి అన్నారు. సో దీన్నే మనం కైరో అగ్రిమెంట్ అంటాం. ఈ కైరో అగ్రిమెంట్లో భాగంగా సో దిస్ ఇస్ అ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ విత్ IAEA. ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ సెడ్ రిఫరింగ్ టు సెప్టెంబర్. సో బేసికలీ IAEA పర్యవేక్షణలో సో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉండాలి ఇరాన్లో. సో దానికి గాను శాంక్షన్స్ అనేవి వేయకూడదు ఉల్టా. సో దాన్ని కైరో అగ్రిమెంట్ అంటాము. కానీ శాంక్షన్స్ వేస్తున్నారు కాబట్టి కైరో అగ్రిమెంట్ టర్మ్స్ని మేము ఫాలో అవ్వమని చెప్పేసి చెప్తుంది ఇరాన్. The deal had set up a framework to resume cooperation and allow the watchdog to inspect Iranian sites after Tehran suspended cooperation following Israeli and USA strikes on it. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయడం జరిగింది విత్ US బ్యాకింగ్. సో అందుకు గాను మేము కైరో అగ్రిమెంట్ని ఫాలో అవ్వము. సో ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు ఇరాన్ as Britain, France and Germany, signatories to Iran's 2015 nuclear deal, triggered the return of the UN sanctions over Tehran's non-compliance అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కైరో అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇది తెలిస్తే చాలు. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. ఇంకేమైనా మైనర్ ఆర్టికల్స్ మిస్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు యూ కెన్ క్విక్లీ రీడ్ ఇట్. ఓకే, వీ కెనాట్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. అందులో మనం ఎంత పాసిబుల్గా మనం కవర్ చేయగలుగుతామో అంతవరకు చేస్తున్నాం. ఓకే, so with this let me end the discussion. Let's meet in the next class. Until then, take care, bye bye and keep smiling. If you liked the video, don't forget to like, share and subscribe.